ఏఐ అనే కాన్సెప్ట్ మనకు 75 సంవత్సరాల ముందరే కనుక్కొనబడి ఉండగా అయినా కూడా గత 5-6 ఏళ్లుగా ఎందుకు ఈ ఏఐ ఎంఎల్ బజ్వర్డ్ అయింది అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని రన్ చేయడానికి మీకు ప్రాసెసింగ్ హార్డ్వేర్ కావాలి. ఆ హార్డ్వేర్ లేదు. ఒక 6th మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదో పెడుతున్నారు అనుకుంటాను ఇన్ ద ఉత్తరప్రదేశ్. అసలు ఏంటి దానివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది ఇండియాలో ఆన్ ద స్పెసిఫిక్స్ ఆఫ్ VLSI ఇండస్ట్రీ ఆర్ ఎంబెడెడ్ ఇండస్ట్రీ? తైవాన్ అనేది చాలా చిన్న కంట్రీ, అంటే గట్టిగా మన మహారాష్ట్ర సైజ్ కూడా ఉండదు. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ TSMC అనేది ఒక ఫ్యాబ్రికేషన్ వాళ్ళ జరుగుతుంది. ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే 80% ఆఫ్ చిప్స్, 80% ఆఫ్ ద చిప్స్ మొత్తం అన్నీ అక్కడ తయారవుతాయి. సెమీకండక్టర్ మార్కెట్ అనేది ఒక 3 రెట్లు పెరుగుతుంది. 2030కి దిస్ ఇస్ ప్రొజెక్టెడ్ టు బి $110 బిలియన్. జస్ట్ బై దిస్ నంబర్ మనకు దగ్గర 2 నుంచి 3 లక్షల మంది స్కిల్డ్ VLSI ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు సెమీకండక్టర్స్లో కానీ VLSI కానీ ఎలక్ట్రానిక్స్ ఉండే వాళ్ళకి అది ఇట్స్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ. హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు సాఫ్ట్వేర్లో మీకు కోడ్ పనిచేయకపోతే ఆ సింటాక్స్ చెక్ చేసుకుని మళ్ళీ రీకంపైల్ చేసి మీరు ఆ కోడ్ పాస్ చేస్తారు, రీరన్ చేస్తారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చిప్ పనిచేయకపోతే దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రీరన్. కొన్ని వందల మంది సంవత్సరాలు చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్ చేసి వచ్చిన ఒక చిప్ పనిచేయకపోతే చాలా పెద్ద నష్టం కంపెనీస్కి. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న VLSI ఇంజనీర్ వర్సెస్ 10 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసుకుంటే ఈజీలీ 50 lakhs ప్లస్ ఉంటుంది వాళ్ళ ప్యాకేజెస్, సాలరీ ప్యాకేజెస్. ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఈ డిమాండ్ అనేది ఓన్లీ ఇండియాలో కాదు, VLSI ఇంజనీర్స్ డిమాండ్ అనేది ఇట్స్ వరల్డ్ వైడ్ ఫెనామినన్. హే హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ విజయ్ పైనం టాక్స్. ఇది కేవలం ఇంట్రెస్టింగ్ గానే ఉండదు, కెరియర్ చేంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ద గెస్ట్ హూమ్ వీ హ్యావ్ ఈజ్ డాక్టర్ కృష్ణకాంత్ అవలూర్, హూ హ్యావ్ ఆల్మోస్ట్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 23 years ఎక్స్పీరియన్స్ కేవలం తన వర్కింగ్ డొమైన్లోనే ఉంది, అది VLSIలో. అసలు తన ఎక్స్పీరియన్స్ కంటే ముందు హీ డిడ్ హిస్ బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ IIT బాంబే, హీ డిడ్ హిస్ PhD ఇన్ IIIT హైదరాబాద్. అది కూడా తను VLSI జాబ్ చేస్తూ చేశాడు. విల్ బీ టాకింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, ఎందుకంటే తను 150+ పైనే గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు అక్రాస్ ద ఇండియా. సో దిస్ వుడ్ బి అన్ వెరీ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ అండ్ వెరీ ఫ్రూట్ఫుల్ పాడ్కాస్ట్ టు యూ యాజ్ వెల్. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు వి స్టార్ట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ డాక్టర్ కృష్ణకాంత్ అవలూర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద ఛానల్. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ సెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఐఐటీలో చదవాలి, చాలా ప్రెషర్ ఉంటుంది అని చెప్పారు. కానీ యువర్ ద ఫస్ట్ గెస్ట్ హూ హ్యావ్ యాక్చువల్లీ స్టడీడ్ ఇన్ IIT అండ్ డిడ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హానర్డ్. సో అసలు మన పాడ్కాస్ట్ టాపిక్ ఏంటి అంటే, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ కానీ, దట్ కుడ్ బి ఎనీథింగ్. జాబ్స్ తెచ్చుకోవాలి అంటే చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమేమి జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఏమేమి ఉన్నాయి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, VLSI ఇండస్ట్రీ అండ్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్. వీటి హిట్ రేషియో అంతా చాలా తక్కువ. వాట్ ఆర్ ద అదర్ అవైలబుల్ జాబ్స్ అని చూసుకున్నాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సార్. నేను ఒక పాడ్కాస్ట్ చేశాను లాస్ట్, ఏంటంటే మాకంటే ఎక్కువ జీతం ఎవరు ఇయ్యరు అంటే సమ్ VLSI స్టూడెంట్స్ కమెంటెడ్, VLSI స్టూడెంట్స్ క్రైయింగ్ ఇన్ ద కార్నర్ అన్నట్టు. సో VLSI ఈజ్ వెరీ గుడ్ ఫీల్డ్ కదా. సో అసలు ఆల్మోస్ట్ 23 years ఈ ఫీల్డ్లో ఉన్నవారిగా, సో వాట్ ఆర్ ద చేంజెస్? మీరు అప్పుడు చూసింది ఏంటి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన చేంజెస్ ఏంటి? బేసికలీ మనం VLSI అంటే, టు స్టార్ట్ విత్, VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండి. దిస్ బేసికలీ మీన్స్ దట్ మనం ఎక్కడ చూసినా కూడా, ఏ అప్లికేషన్ చూసినా, ఏ ప్రోడక్ట్ చూసినా, ఆ బ్యాక్ బోన్ ఏవైతే ఉంటుందో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ అవ్వండి, ల్యాప్టాప్స్ అవ్వండి, కెమెరాస్ అవ్వండి, ఏది తీసుకున్నా కూడా ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేది ఆర్ ద ఫండమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా దాని బ్యాక్ బోన్ మనం. సో ఇప్పుడు ముందర ప్రాబ్లీ 50 years బ్యాక్ ఏంటంటే, మీకు బ్రెడ్ బోర్డ్స్లా తీసుకుని, PCBలా తీసుకొని, అలా మీద ఒక్కొక్క ట్రాన్సిస్టర్ వైర్ చేసి ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేసేవాళ్ళు. దానికి ఏంటంటే మీకు సైజ్ పెద్దగా ఉండేది అండ్ ఆ వైర్లప్పుడు ఊడిపోయి బయటకు వచ్చేసి ఇలా ఇవన్నీ ఉండేవి అనమాట. అంతే. సో వాటిని రిలయబుల్గా చేయడానికి ఏం చేశారంటే, నా ఓవర్ ద ఇయర్స్ దాన్ని ఒక PCBలా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆ కాంపోనెంట్స్ని సోల్డర్ చేయడం, సో అవన్నీ ఒక అప్లికేషన్ దానికి తాలూకు పనిచేసేలాగా అయ్యిందన్నమాట. నా ఈ VLSI టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే, ఈ రకరకాల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక చిన్న చిప్లో తయారు చేసే అటువంటి ఫెసిలిటీ మనకు ఈ VLSI కల్పిస్తుంది టెక్నాలజీ. సో CMOS
ప్రాసెస్ టెక్నాలజీ అని అంటారు, ఇప్పుడు ఫిన్ఫెట్స్ అని అంటారు. సో ఇవేంటంటే ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ మనం ఇప్పుడు చాలా, ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పాల్సిన ఫన్నీ విషయం ఏంటంటే, నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, చిప్ డిజైన్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చాలా కష్టపడేవాడిని. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అంటే నేను పలానా చోటు చేస్తున్నాను, మేము చాలా మినియేచరైజ్ చిప్స్ చేస్తాం అని చెప్పేటప్పటికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, యూనో రతన్ టాటా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుతూ డైలీ న్యూస్ పేపర్లో మీకు ఏదో ఒక రకంగా న్యూస్ మీకు సెమీ కండక్టర్స్ గురించి వచ్చినప్పటికీ అది మెయిన్ స్ట్రీమ్ న్యూస్గా అయిపోయింది అది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు విఎల్ఎస్ఐ అనేది ఏదన్నా మినియేచరైజ్ చేసి ఒక ప్రాబ్లమ్ని, దాని సొల్యూషన్ని కంప్లీట్గా మినియేచరైజ్ చేసి ఆ మినియేచరైజ్డ్ చిప్ ఏదైతుందో అది మనకు పెద్ద పెద్ద డబ్బాల్లో ఉండిన పెద్ద పెద్ద కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో ఉన్న వాటిని కూడా ఒక చిన్న చిప్ చేయగలుగుతాండి. ఇప్పుడు 1947లో ఆ ఫస్ట్ ఏదైతే కంప్యూటర్, ఇనియాక్ కంప్యూటర్ అనేవాళ్ళు, అది ఆల్మోస్ట్ 1800 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా. అంటే మనకు ఒక 3 BHK ఫ్లాట్ సైజ్ ఉండింది అది, అండ్ విట్ వాజ్ వెయింగ్ 27 tons. ఫ్రమ్ దేర్ టుడే ఆ ఈనియాక్ కంప్యూటర్ ఏదైతే ప్రాసెసింగ్ పవర్ ఏదైతే చేయగలిగిందో అది మీకు ఇంత చిన్న చిప్ చేయగలదు ఇవాళ. సో అంటే మీరు 1800 స్క్వేర్ ఫీట్ ఉన్న సైజ్ 27 tons వేస్ట్ చేసే ఒక అప్లికేషన్ హ్యాస్ గాట్ మినియేచరైజ్డ్ ఇంటూ ఒక 1 mm by 1 mm టైప్ ఆఫ్ ఎ చిప్ విచ్ ఇస్ హార్డ్లీ వేయింగ్ 1 grams. అంటే గట్టిగా కింద పడితే మనం వెతుకునే చాలాసేపు కష్టపడాలి. సో దట్ ఎంటైర్ జర్నీ ఈజ్ మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ. అండ్ అందుకని అంటే ఇట్స్ అ వెరీ డీప్ టెక్నాలజీ. అందుకని అండ్ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఈజ్ బీయింగ్ రన్ అండ్ పవర్డ్ బై దిస్ సెమీ కండక్టర్స్ రైట్ నౌ. అందుకని గవర్నమెంట్స్, కంట్రీస్ అందరూ కూడా మీకు ఈ సెమీ కండక్టర్స్ వైపు ఎందుకు వస్తున్నారు, వై ఇట్ ఈస్ గెయినింగ్ ఇంపార్టెన్స్ అంటే రీజన్ అదే. ఇంత చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, మనిషి చక్రం కనిపెట్టాడు, మంట కనిపెట్టాడు, బట్ ద ఇన్వెన్షన్ ఇవన్నీ జరిగిన తర్వాత వాట్ ఎవర్ ద ఇన్వెన్షన్స్ దట్ వీ సా ఇన్ ద లాస్ట్ 50 years, దోస్ ఆర్ వెరీ డ్రాస్టిక్ చేంజెస్. అండ్ లాస్ట్ 5 yearsలో జరిగినాయి అంటే ఇంకా డ్రాస్టిక్గా మారిపోయింది. ఒక 10 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అని అడిగితే ఇవాళ మనం చెప్పలేం. బికాస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ వల్లే ఇది జరిగిందంటారా? అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఒక 50 years బ్యాక్ ఎలా ఉండింది, ఒక జనరేషన్ టెక్నాలజీ మారాలి అంటే ఒక 20 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఏమైందంటే గత 10-15 ఏళ్ళుగా ఎవ్రీ 5 years మీకు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని మనం ఎక్కడ చూసినా వింటుంటాం. మనం అంతా సో మచ్ ఆఫ్ బజ్ ఈ 2 టర్మ్స్లోకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ని మ్యాచ్ చేయగలిగే ఒక మెషిన్ ఇంటెలిజెన్స్. ఈ కాన్సెప్ట్ అలెన్ ట్యూరింగ్ అని ఆయన 1950లోనే ఆయన కనిపెట్టాడు. సో ట్యూరింగ్ టెస్ట్ అని అంటాం, 1950sలోనే ఉంది. అంటే ఏఐ అనే కాన్సెప్ట్ మనకు 75 సంవత్సరాల ముందరే కనుక్కొనబడి ఉండగా అయినా కూడా గత 5-6 ఏళ్ళగా ఎందుకు ఈ ఏఐ ఎంఎల్ బజ్వర్డ్ అయింది అని అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ని రన్ చేయడానికి మీకు ప్రాసెసింగ్ హార్డ్వేర్ కావాలి. అంత ఫాస్ట్గా రియల్ టైం డెసిషన్ మేకింగ్ చేయగలిగిన హార్డ్వేర్ ఉన్నప్పుడే ఈ సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ అన్ని అందులో రన్ చేసి మీరు ఒక వాల్యూబుల్ ఒక డెసిషన్ మేకింగ్ చేయగలరు అనమాట. నేను డెసిషన్ తీసుకోవాలంటే సర్వేలెన్స్ కెమెరాస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఏదన్నా ఎనీథింగ్ దట్ గోస్ విత్ ఏ. ఆ కంప్యూటింగ్ పవర్ మనకు లేదు ముందర, ఆ హార్డ్వేర్ లేదు, హార్డ్వేర్ పవర్ లేదు. అందుకని యాజ్ ఎ కాన్సెప్ట్ లాగా ఉండింది తప్ప నౌ ఈ విఎల్ఎస్ఐ టెక్నాలజీ వల్ల కలిగిన ఈ ప్రోగ్రెస్ అండ్ ఇన్వెన్షన్ వల్ల ఎప్పుడైతే మనం చాలా చాలా టైనీ చిప్స్ తయారు చేయగలమో దాని ప్రాసెసింగ్ కెపాసిటీ 50 ఏళ్ళుగా చూస్తే మీకు 1000 రెట్లు 10,000 రెట్లు పెరిగింది ప్రాసెసింగ్ కెపాసిటీ. అంత ఫాస్ట్గా మనం రియల్ టైం డెసిషన్ చేయగలం. సో అందుకని ఇప్పుడు ఆ అల్గారిథమ్స్ రన్ చేసి డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ ఇప్పుడున్న విఎల్ఎస్ఐ హార్డ్వేర్కి ఉంది. వాటిని ఈ ఎన్విడియా లాంటి కంపెనీస్ జీపీయూ ప్రాసెస్గా తయారు చేసి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటారు, ఏఐ చిప్స్ అని అనొచ్చు, ఇవన్నీ కూడా ఈ హార్డ్వేర్ ఉండడం వల్ల ఇప్పుడు యూ విల్ సీ ఏఐ అనే ఒక మెథడాలజీ అది మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ. ఇన్ఫ్యాక్ట్ ఎన్విడియా అనే కంపెనీ అది ఆ ఏఐ బూమ్ వల్ల మాక్సిమం మార్కెట్ క్యాపిటలైజేషన్ అటెండ్ అయిన బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఎన్విడియానే. కానీ ఎన్విడియా ఈజ్ నాట్ అన్ ఏఐ కంపెనీ. ఎన్విడియా గ్రాఫిక్ ప్రాసెస్ చేస్తుంది, బ్యాక్ బోన్, విచ్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్. సో అందుకని ఇట్స్ లైక్ ద VLSI ఆర్ సెమీకండక్టర్ ఈజ్ లైక్ ద పేస్ మేకర్.
అది దట్ యు నీడ్ దట్ టు వర్క్ ప్రాపర్లీ. అప్పుడే మీకు ఈ ఏ ఇంజిన్స్ కానీ ఇవన్నీ వర్క్ అవుతుంది. అందుకని ఈవెన్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నా కూడా మనం మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక యూ జనరేట్ అ మోడల్, ఒక డేటా నుంచి ఒక మోడల్ జనరేట్ చేస్తాం. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సోర్స్ ఆఫ్ ద డేటా ఏంటి అని ఆలోచిస్తే ఈ సోర్స్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈ సెన్సర్స్ నుంచి, ఐఓటీ నుంచి, డిఫరెంట్ రకరకాల సెన్సర్స్ నుంచి అవి వస్తున్నాయి. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్కి కూడా ఆ రా మెటీరియల్ అంటే వాటి ఫుడ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సెన్సర్స్ అండ్ ఐఓటీ. సో విఎల్ఎస్ఐ ఆర్ హార్డ్వేర్ ఆర్ సెమీ కండక్టర్స్ అది మనకు ఈ ఎంటైర్ ఏఐ రెవల్యూషన్ కానీ, మెడికల్ రెవల్యూషన్ కానీ, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, ఎనీ న్యూ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీకి విఎల్ఎస్ఐ ఇస్ ఎ బ్యాక్ బోన్. సో ఎన్విడియాలో ఆల్మోస్ట్ విఎల్ఎస్ఐ ఇంజనీర్సే ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో పాటు. సో విఎల్ఎస్ఐ అంటే ఓన్లీ హార్డ్వేర్ అని కాదండి. విఎల్ఎస్ఐ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఇన్ఫ్యాక్ట్ విఎల్ఎస్ఐ ఇంజనీర్ కెరియర్లో 50 to 60% ఆఫ్ వాళ్ళ వర్క్ ఈజ్ సాఫ్ట్వేర్. కానీ యూజ్ చేసే సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, వాడే టూల్స్ వేరే ఉంటాయి, రాసే అప్లికేషన్స్ వేరే ఉంటాయి. సో అందుకని బట్ విఎల్ఎస్ అంటే ఓన్లీ హార్డ్వేర్ ఒకటే కాదు. సో మనం సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అని గుర్తించాలి. సో మీరు అడిగిన ఎన్విడియా అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళు కలిసి పనిచేసి ఒక అప్లికేషన్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ లాగా వాళ్ళు బయట తీసుకొస్తారు. సో వాట్ ఏ విఎల్ఎస్ఐ ఇంజనీర్ వుడ్ బి డూయింగ్ దెన్ ఈస్ కోడ్ రాసి దాన్ని ఒక హార్డ్వేర్ రూపంలో బయట తీసుకొస్తారు. అది ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఒక కోడ్ రాసే వాళ్ళు ఉంటారు, ఆ చిప్ డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పంపించడానికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఏదైతే చేయాలనుకుంటుందో అది వాళ్ళు ఉంటారు. అన్నీ కలిపి ఫర్మ్వేర్ అంటే అప్లికేషన్ బోర్డ్లా, రెఫరెన్స్ బోర్డ్లా తయారు చేసి ఫైనల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసే వాళ్ళు వేరే. సో అలా ఆల్మోస్ట్ ఒక ప్రోడక్ట్, విఎల్ఎస్ఐ ప్రోడక్ట్ బయటికి రావాలి అంటే దగ్గర ఒక 100-150 మంది విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ మినిమం కలిసి పనిచేసి అంతమంది డిఫరెంట్ స్కిల్ సెట్స్తో వాళ్ళు పనిచేస్తారు ఒక చిప్ బయటికి రావాలంటే. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎంబెడెడ్ ఇంజనీరింగ్, చాలా రకరకాల స్కిల్ సెట్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ విఎల్ఎస్ఐలోకి డీప్ డైవ్ చేసేసే ముందు నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నాను మిమ్మల్ని. ఏంటంటే దిస్ వుడ్ బి ఫర్ ద యంగర్ ఆడియన్స్ హూమ్ వీ హ్యావ్. ఐఐటీస్లోకి రావాలి అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు, అండ్ దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ పేరెంటల్ ప్రెషర్ యాజ్ వెల్. నువ్వు ఐటీలో వస్తేనే యూ వుడ్ బి హ్యావింగ్ ఏ వండర్ఫుల్ లైఫ్, చాలా బాగుంటుంది. అది ఎంతవరకు నిజం? అసలు ఐఐటీస్కి Tier 2, Tier 3 కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి? ఎందువల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ దే హ్యాడ్, బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫ్రెండ్స్ దే ఆర్ హ్యావింగ్. చదివిన వాళ్ళగా ఐఐటీలో కెన్ యూ టెల్ సంథింగ్ అబౌట్ దాట్? షూర్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇప్పుడు ఒరిజినల్గా అంటే ఒక 30-35 years బ్యాక్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చూసారు అంటే మనకు ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ అవి ఉండేవి కావు. సో అప్పుడు ఏంటంటే ఐఐటి లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివి 6-7 ఐఐటీస్ ఉండేవి అంతే మనకు, టాప్ ఇన్స్టిట్యూట్స్. అప్పుడు ఆ ఐఐటీస్లో చదవడం వల్ల ఆ ఐఐటీస్లో చెప్పే వాళ్ళందరూ సుమారుగా ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ నుంచి పిహెచ్డి చేసి వచ్చిన వాళ్ళు, లేదంటే అమెరికా, యూరప్ నుంచి కానీ, లేకపోతే ఏషియా, సింగపూర్, వీటన్నిటి నుంచి పిహెచ్డీలు అక్కడ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యేవాళ్ళు. సో అక్కడ ఆ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండేది. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది అది స్టూడెంట్కి అంటే ఆ ఉన్న స్టేట్ ఆఫ్ ద టెక్నాలజీ ఏవైతే ఉంటాయో, అంటే వాట్ ఆర్ ద రీసెంట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద వరల్డ్, దాని గురించి నేర్చుకోవడం, అది నేర్పించే విధానంలో నేర్చుకోవడం. అంటే మనం ఏదంటాం, సర్జరీ నేర్చుకోవాలంటే సర్జరీ నుంచి నేర్చుకోవాలండి ఖచ్చితంగా. సో ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే అది ఆ విద్యకి దానికి విలువ ఉంటుంది, మన ఆ స్కిల్కి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లాస్ట్ 10-15 yearsగా ఏమంటే చాలా ఐఐటీస్ వచ్చాయి, చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. అంటే సుమారు లాస్ట్ 25 yearsగా చూస్తే చాలా మల్టీనేషనల్, ఆల్మోస్ట్ ఎవ్రీ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ మన ఇండియాలో ఒక డిజైన్ సెంటర్ ఓపెన్ చేస్తుంది, ఒక R&D సెంటర్ ఉంటుంది. బెంగళూరు అవ్వచ్చు, పూణే అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, మన హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడన్నా ఇక్కడ చూసినా కూడా. దీనివల్ల ఏంటి అని అంటే ఈ గ్లోబల్ ఎక్స్పర్టీజ్, ఈ గ్లోబల్ టెక్నాలజీ ఎక్స్పర్టీజ్ ఏదైతుందో అది మనకు ఇక్కడ ఇండియాలోనే ఉండడం, ఆ ఇండియాలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆ కంపెనీలో పనిచేయడం, వాళ్ళ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, ఈ సైకిల్ మొదలైంది. సో ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఒకటి, మోర్ నెంబర్ ఆఫ్ ఐఐటీస్ ఇవి స్టార్ట్ అవడం వల్ల. సో అందుకని ఏంటంటే ఒక 30 years బ్యాక్ ఐఐటీస్ వాజ్ ద గో టు ఆప్షన్ మీకు, అంటే అది అల్టిమేట్ ఆప్షన్ అనమాట.
ఇట్ ఈస్ స్టిల్ దేర్. దాని బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. దట్ బ్రాండ్ వాల్యూ ఇస్ దేర్. చాలామంది అడుగుతుంటారు అంటే ఏంటని, అంటే ఐఐటీలో చదవడం వల్ల ఏంటి వస్తుంది అనేది. ఒకటి చదవడం, స్టూడెంట్ అందరూ ఇంటెలిజెంట్గా ఉంటారు అండ్ చాలా యూనివర్సిటీస్, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కొంత ఐఐటీస్ వేర్ ఐఐటీ స్కోర్ ఈజ్ ఏంటంటే ఇట్స్ అలుమ్ని నెట్వర్క్. అంటే మీకు ఐఐటీ లాంటి ఒక ప్రీమియర్ అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముందర స్థాపించబడిన ఈ మంచి మంచి యూనివర్సిటీస్ అన్నిటికీ ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ అలుమ్ని నెట్వర్క్ ఉంటుంది. అండ్ ఏ అలుమ్ని నెట్వర్క్ అందరూ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలో సిఇఓస్, వైస్ ప్రెసిడెంట్స్, సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు కానీ అలా రకాల మంది ఐఐటీలో చదివిన వాళ్ళు అక్రాస్ ద గ్లోబ్ చాలా టాప్ పొజిషన్స్ ఉండడం వల్ల ఏంటంటే దే కమ్ బ్యాక్ అండ్ దేర్ సపోర్ట్ దిర్ యూనివర్సిటీ. సో ఈ అలుమ్ని నెట్వర్క్ అనేది చాలా పెద్ద రోల్ అనమాట. ఇట్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ ఎనీబడీస్ కెరియర్. యూనివర్సిటీ గ్రోత్ అవ్వచ్చు, లేదంటే ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ అ బిగ్, అంటే చాలామంది దీని గురించి చెప్పరు పెద్దగా. ఐటీలో చదవడం ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది అంటారు. మంచి మంచి ఫ్యాకల్టీ అన్ని చోట్ల ఉన్నారు. బట్ వేర్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో ఈ అలుమ్ని నెట్వర్క్ నుంచి వచ్చే సపోర్ట్, వాళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్, ఇవన్నీ కూడా ఇట్ హెల్ప్స్ టు కీప్ దట్ బ్రాండ్ అలైవ్. ఇప్పుడు ఏంటి అని అంటే ఇన్ అడిషన్ టు ద ఐఐటీస్ దేర్ ఆర్ మెనీ ఇప్పుడు ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఈ బయట మల్టీనేషనల్ కంపెనీస్లోను, టాప్ టెక్నాలజీ కంపెనీస్లోను పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్. వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ వైపు చూస్తున్నారు, అప్స్కిల్లింగ్ వైపు చూస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళని ట్రైన్ చేయాలి అనే దాని మీద రావడం. గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఇన్ అకాడమీ అని చాలా స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని అంటారు ప్రతి యూనివర్సిటీకి. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అంటే దే ఆర్ ద సెట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు దే డిసైడ్ ద కరికులం. ఇప్పుడు ఒక బీటెక్ డిగ్రీ ఒకటి రన్ చేయాలి అంటే ప్రతి సెమిస్టర్లోనూ ఏ కోర్సులు ఉండాలి, ఆ కోర్స్ కంటెంట్స్ ఏమి ఉండాలి, టెక్స్ట్ బుక్స్ ఏంటి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనే ఒక డిసైడ్ చేస్తుందండి. సో గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ మ్యాండేటరీ చేశారు గత 10-15 ఏళ్ళుగా. సో అప్పటి నుంచి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీ నుంచి పిహెచ్డి ఉన్న వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఇన్వైటెడ్ టు బోర్డ్ ఆఫ్ స్టడీస్. సో ఇండస్ట్రీలో పనిచేస్తూ మనకు తెలిసిన కొంత నాలెడ్జ్ని షేర్ చేసే ఒక ఆపర్చునిటీ నాకు ఆ విధంగా వచ్చింది. సో బోర్డ్ ఆఫ్ స్టడీస్ అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 యూనివర్సిటీస్ అక్రాస్ ద కంట్రీ నేను బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ఉన్నాను. సో అందువల్ల ఏంటంటే అందులో దానివల్ల మనకు రకరకాల యూనివర్సిటీస్లో ఉంటూ ఆ యూనివర్సిటీస్లో వచ్చే లిమిటేషన్స్ ఏంటి, Tier 1, Tier 2, Tier 3 యూనివర్సిటీస్కి డిఫరెన్సెస్ ఏంటి, అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళు చూసే ఛాలెంజెస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ పరంగా అవ్వచ్చు, స్కిల్లింగ్ పరంగా అవ్వచ్చు, ప్లేస్మెంట్ పరంగా అవ్వచ్చు, ఆర్ బేసిక్ ట్రైనింగ్ దాని పరంగా అవ్వచ్చు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే ఈ అవగాహనతో మనం ఏదైనా చేయాలి అని డిసైడ్ అయ్యాము. విల్ టాక్ అబౌట్ ద మోసర్ ల్యాబ్స్, ఖచ్చితంగా మాట్లాడదాము. నాకు ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు స్టార్టప్స్ పెడతాను నేను, Tier 2, Tier 3 కాలేజెస్, Tier 1 కాలేజెస్ కూడా అనుకుంటారు. దాంతోపాటు ఐఐటీస్ వాళ్ళు కూడా స్టార్టప్స్ పెడతారు, ఐఐటీ డ్రాప్ అవుట్స్ పెడుతుంటారు స్టార్టప్స్. అండ్ దెర్ ఈస్ ఎ మేజర్ డిఫరెన్స్, ఎందుకంటే వాళ్ళు పెట్టిందే హిట్ అవుతుంది, వాళ్ళు పెట్టిందే సక్సీడ్ అవుతుంది. ఇంకా వీళ్ళ కళలన్నీ ఎంత కళలు ఉన్నా కానీ మేబీ బికాస్ ఆఫ్ ద నెట్వర్కింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్. ఎందువల్ల అంటారు? వై ద గ్యాప్ బిట్వీన్ ద స్టార్టప్స్ ఫౌండెడ్ బై ద AITians which is excellently working and why the startups that are planned by the Tier 2, Tier 3 colleges are still being in the thought process లోనే ఉండిపోవటం వల్ల ఏంటి కారణం? సో ఆల్సో వెరీ నైస్ క్వశ్చన్. ఇదంటే కొంచెం స్టార్టప్ మెథడాలజీ గురించి కొంచెం మనం దీని గురించి అర్థం చేసుకోవాలంటే టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనకు స్టార్టప్ అనేది మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం మనం ఇదే రకంగా సాల్వ్ చేస్తే నాకు ఈ ప్రాబ్లంకి ఒక మార్కెట్ ఉంటుంది, కస్టమర్స్ ఉంటారు, అండ్ ఈ కస్టమర్స్ దే విల్ పే, వాళ్ళు పే చేసి నా సొల్యూషన్ తీసుకుంటారు అనే ఒక బేసిక్ ఐడియా తోటి మనం ఎవరన్నా స్టార్టప్ స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. సో ఇప్పుడు చాలామంది టెక్నికల్గా స్టార్టప్ అంటే ఒక టెక్నికల్ జాబ్ అని అనుకుంటారు, అంటే టెకీలాగా ఆలోచిస్తారు అన్నమాట. స్టార్టప్ అనేది అంటే ఒక యాప్ తయారు చేయడం అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రోడక్ట్ తయారు చేయడం అవ్వచ్చు, లేకపోతే ఒక సర్వీస్ లాగా తయారు చేయడం అవ్వచ్చు. సో వైల్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అ స్టార్టప్, నో డౌట్ ఆన్ దట్.
కానీ అందులో మిస్సింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీ అని ఉంటుంది అని అంటారు. జీటీఎం స్ట్రాటజీ అంటారు. అంటే స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి బేసిక్ అంటే అది బ్రెడ్ అండ్ బటర్ లాగా అనమాట. సో ఎవరు మీ కస్టమర్స్, ఎవరు మీ కాంపిటీటర్స్, ఎవరు మీరు మీ కాంపిటీటర్స్ నుంచి హౌ విల్ యూ సేవ్ యువర్ సెల్ఫ్, అండ్ మీరు ఆ మార్కెట్ని అప్రోచ్ చేసి అసలు మీ మార్కెట్ ఎంత, ఎవరు కొంటారు, మీ దానికి ఎంత పెట్టి కొంటారు, అండ్ ఎవరెవరికి రిలవెంట్ ఇది అనేది ఆ గో టు మార్కెట్ స్ట్రాటజీ అనేది డే 1 నుంచి క్లారిటీగా ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, అదే ఫస్ట్ సజెషన్ వై. అండ్ ఇది స్టార్టప్ మెంటరింగ్ కానీ, నేను అలుమ్ని నెట్వర్క్ అని చెప్పాను కదా, ఇది ఇన్క్యుబేటర్స్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీస్లో ఉన్నాయి. అండ్ ఇవి హెల్ప్ చేస్తున్నాయి. అంటే నౌ ఇప్పుడు మనకు టీహబ్ కూడా ఉంది మన దగ్గర. ఇట్స్ వెరీ నైస్ ఇన్క్యుబేటర్. సో ఈ ఇన్క్యుబేటర్స్ ఆర్ నౌ హెల్పింగ్. చాలామంది Tier 1, Tier 2, Tier 3 యూనివర్సిటీస్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా బాగా అంటే దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్ ఇఫ్ దే డూ థింగ్స్ వెల్, దీని ప్రకారం చేయగలిగితే. సో అందుకని అంటే వన్ ఆఫ్ ద మిస్సింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీ అనేది మనం చాలా క్లియర్గా ఉండాలి. సో ఇది ఒక యాప్ బిల్డ్ చేయడమో లేకపోతే ఒక టెక్నాలజీ సొల్యూషన్ ఇవ్వడంతో పాటు దాన్ని ఎలా మానిటైజ్ చేయాలి, దాని నుంచి రెవెన్యూ ఎలా రాబట్టాలి, అండ్ అఫ్ కోర్స్ అంటే ప్రతి దాంట్లోనూ దేర్ ఈస్ ఆల్రెడీ సంబడి హూ ఈస్ ఆల్రెడీ డూయింగ్. అంటే ఎవరో ఒకరు ఆల్రెడీ చేసి ఉంటారు మనం అనుకున్నది. సో సింప్లర్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్రెడీ సాల్వ్ చేసేసారు. కొంతమంది కాంప్లెక్స్ ప్రాబ్లమ్సే. సో ఏదన్నా ప్రాబ్లమ్ అంటే సొల్యూషన్ ఇచ్చేటప్పుడు మనకు దానికి మన కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళకన్నా మనం బెటర్గా ఏం చేయగలం, అదే అంటే వాల్యూ అడిషన్. మనం మన ప్రోడక్ట్ని, మన సర్వీస్ని వాడే యూజర్స్కి, వాడే కస్టమర్స్కి వాల్యూ అడిషన్ ఏ విధంగా ఇవ్వగలం అనేది మనం క్లియర్గా ఉంటే దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సీడింగ్ విల్ బి హై. It doesn't matter whether you are from IIT or It doesn't matter. Honestly, it doesn't matter. Honestly, it doesn't matter. Thanks for that. ఎందుకంటే నేను కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్ స్టార్ట్అప్ అండ్ ఫెయిల్ అయ్యాను. అందువల్ల ఈ ప్రశ్న అడిగాను నేను, ఎందువల్ల మేము ఫెయిల్ అవుతాం, ఎందువల్ల వాళ్ళు సక్సెస్ అవుతారని. మేబీ బికాస్ ఆఫ్ ద మోటివేషన్ ఉంది, మోటివేషన్ లేదని అనుకోవడం చేద్దాం. అంటే ఇంకొక విషయం, స్టార్ట్అప్ దానికి అన్నారు కాబట్టి మనకు రెవెన్యూ మోడల్ ఒకటి డే 1 నుంచి రెడీగా ఉండాలి. ఎనీ స్టార్ట్అప్ గో టు మార్కెట్తో పాటు రెవెన్యూ మోడల్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ టీమ్ బిల్డింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ కానీ వాటన్నిటికీ కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా, రైట్? సో అది బ్యాంక్ లోన్స్ ద్వారా అవ్వచ్చు, మన సొంత ఇన్వెస్ట్మెంట్ మనం పెడతాం. సో ఆర్ ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటాం, ఫ్యామిలీ నుంచి తీసుకుంటాం, ఆర్ ఇంకా పెద్ద పెద్ద ఏంటంటే కంపెనీస్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి, ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుంటాం. సో ఇవి తీసుకున్నప్పుడు మనము ఆ ఫండ్స్ని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ టు దోస్ ఫండ్స్. సో అండ్ ఆన్ డే 1 అంటే మన ఫస్ట్ డే నుంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఫస్ట్ డే నుంచి కూడా మన రెవెన్యూ జనరేషన్ ఏంటి, ఒక బ్రెడ్ విన్నర్ ఒక ప్యారల్గా కెన్ వి ఫిగర్ అవుట్, అంటే ఒక సర్వీస్ లాగా కానీ లేదంటే ఏదన్నా సమ్ వే ఏదన్నా ఒక బ్రెడ్ విన్నింగ్ మనకు ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటే దట్ విల్ సస్టైన్ ద స్టార్ట్అప్ ఫర్ అ లాంగర్ టర్మ్. అంటే స్టార్ట్అప్ కూడా పేషెన్స్ గేమ్ అండి. అంటే ఏదైనా మనం ఒక టైం లైన్ అనుకుంటాం, అన్ని దేవుడు మనం అనుకున్నట్టు చేయడు కదా, అన్ని కొన్ని ట్విస్టులు ఉంటాయి. తెలుగు సినిమాలాగా అన్ని ట్విస్టులు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఈ స్టార్ట్అప్ కూడా అనేది ఇట్స్ ఒక ఏమంటే అది జర్నీ అది, అండ్ దానికి ఇట్స్ పేషెన్స్ గేమ్. అజైల్గా ఉండాలి, ఎవ్రీడే డెసిషన్స్ మారుతుంటాయి, సిచ్యువేషన్స్ మారుతుంటాయి, దాని తగ్గట్టుగా రీప్లాన్ చేసుకోవాలి అని దాని. అండ్ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ VLSI, ఒక 6th మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదో పెడుతున్నారు అనుకుంటాను ఇన్ ద ఉత్తరప్రదేశ్. అసలు ఏంటి దానివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది ఇండియాలో ఆన్ ద స్పెసిఫిక్స్ ఆఫ్ VLSI ఇండస్ట్రీ ఆర్ ఎంబెడెడ్ ఇండస్ట్రీ? అసలు మనం ఈ రెండింటికి డిఫరెన్సెస్ కూడా మాట్లాడుకుందామండి. బట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వల్ల వాట్ ఆర్ ద లైఫ్స్ దట్ ఆర్ గోన్ చేంజ్ అండ్ హౌ వుడ్ బి ద లైఫ్స్ దట్ వుడ్ బి చేంజింగ్, అండ్ అది నేను క్యాచ్ చేసుకోవాలి అంటే హౌ షుడ్ ఐ బి ప్రిపేరింగ్? ఓకే, సో ఇప్పుడు VLSI ఇండస్ట్రీలో మనకు ఇండియాలో ఎక్కువగా ఉన్నది ఏంటంటే డిజైనర్స్. VLSI డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఆల్మోస్ట్ 125,000 మంది ఉన్నారు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఇన్ 2022. అండ్ మన సెమీకండక్టర్ మార్కెట్ 2022-23 స్టాటిస్టిక్స్ ప్రకారం $35 బిలియన్. అది మన ఇండియా సెమీకండక్టర్ మార్కెట్. అది 2030కి దిస్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి $110 బిలియన్. అంటే సెమీకండక్టర్ మార్కెట్ మనది ఒక 3 రెట్లు పెరుగుతుంది. 3 రెట్లు పెరుగుతుంది అని అంటే మనకు ఆ 3 రెట్ల హ్యూమన్ రిసోర్స్ పొటెన్షియల్ కూడా కావాలి దానికి. అంటే జస్ట్ బై దిస్ నంబర్ మనకు దగ్గర 2 నుంచి 3 లక్షల మంది స్కిల్డ్ VLSI ఇంజనీర్స్. అంటే నేను బీటెక్
పాస్ అవుట్ అయిన వాళ్ళు అని చెప్పడం లేదు, స్కిల్డ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఆ స్కిల్లింగ్ విషయానికి వద్దాం మళ్ళీ. ఈ స్కిల్ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ కావాలి. నా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? సో ఇప్పుడు కోవిడ్ టైంలో మనం చూసింటే మన కార్ కొనాలి అని అంటే ఆల్మోస్ట్ వెయిట్ టైం 18 monthsకి వెళ్ళిపోయింది. అండ్ ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది, ఎక్కడో ఎవరో యుద్ధం చేసుకుంటున్నారు, మనకి ఇక్కడ వెయిట్ టైమ్స్ పెరిగిపోతున్నాయి. సో అది ఎందువల్ల అవుతుంది అని అంటే ఏ టెక్నాలజీ అన్నా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక కార్ అవ్వచ్చు, అది తయారు చేయాలి అంటే దానికి ఒక సప్లై చైన్ అంటూ ఉంటుంది. అంటే ఈ కార్లో నాకు ఒక 100 పార్ట్స్ ఉన్నాయి అని అంటే ఏ ఒక్క కంపెనీ 100 పార్ట్స్ మొత్తం చేయలేదు. సో ఈ 100 పార్ట్స్ అన్నీ 100 కంపెనీల నుంచి వస్తాయి. ఆ 100 కంపెనీలు 100 దేశాల్లో ఉంటాయి. సో అవన్నీ ఒకటిగా చేరి ఒక చోట చేరి దాన్ని మధ్యలో అంటే ఓఈఎమ్స్ అంటారు, ఫైనల్ మ్యానుఫ్యాక్చర్ అంటారు, వాళ్ళకి సప్లై చేసే వాళ్ళని Tier 1s అంటారు, ఆ Tier 1స్కి సప్లై చేసే వాళ్ళని Tier 2s అంటారు. సో అలాగా సాఫ్ట్వేర్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, మొత్తం అంతా కూడా ఈ సప్లై చైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏదన్నా టెక్నాలజీ కంపెనీ. దానికి సప్లై చైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మహీంద్రా కారు ఆ టైంలో మీరు కార్ బుక్ చేయాలని చూస్తుంది ఏమన్నా చూసిందంటే 18 months వెయిట్ టైం వచ్చింది. సో కార్ బాడీ, ఫ్రేమ్ వర్క్, స్టీరింగ్, సీట్లు అన్నీ రెడీగానే ఉన్నాయండి, చిప్పులు రెడీగా లేవు అందులో. ఎలక్ట్రానిక్స్ కానీ, ఆ పీసీబీ కానీ, ఆ సెన్సర్స్ కానీ, అవి తయారు చేసే బోర్డ్స్ అవి రెడీగా లేవు. సో అంటే ఒక చిన్న విఎల్ఎస్ఐ కాంపోనెంట్, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ చేయగలిగిన సెన్సర్ లేకపోతే కార్ బయటికి వెళ్ళదు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి. ఎయిర్ బ్యాగ్ ఉంది కానీ డిప్లాయ్ చేసి దానికి సెన్సర్ కావాలి. సెన్సర్ లేదు. అంటే ఎప్పుడన్నా మీకు ఒక వెహికల్ క్రాష్ అయినప్పుడు, ఆ క్రాష్ అయితే అందులో ఒక యాక్సిలరోమీటర్ అనే డివైస్ ఉంటుంది. అంటే ఈ డివైస్ దాన్ని అంటే క్రాష్ అయింది అని కనుక్కొని ఇమ్మీడియట్గా ఎయిర్ బ్యాగ్ని డిప్లాయ్ చేయాలి. ఓకే, సో దీన్ని యాక్సిలరోమీటర్ సెన్సర్ అని అంటారు అన్నమాట. సో ఈ సెన్సర్ లేకపోతే ఎయిర్ బ్యాగ్ పనిచేయదు. సో కార్ రెడీగా ఉన్నా కూడా ఇమాజిన్ ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ పనిచేసే సెన్సర్ లేదు అని అంటే కార్ రెడీగా ఉన్న బయటకు తీసుకురాలేదు వాళ్ళు కార్ని. సో అలా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మెనీ సెన్సర్స్, చాలా రకాల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటి సప్లై చైన్ డిస్రప్షన్ వచ్చినప్పుడు, సో అందుకని అండ్ ఇప్పుడు యాజ్ వీ స్పీక్ ఇప్పుడు ఇవాళ కూడా TSMC అనే తైవాన్ అనేది చాలా చిన్న కంట్రీ. మీరు వేరే ఉంటారు అంటే చైనాకి దానికి మన ఏషియా అంటే తైవాన్ అని ఉంటుంది. అది చాలా చిన్న కంట్రీ అంటే గట్టిగా మన మహారాష్ట్ర అంత సైజ్ కూడా ఉండదు. ఏపీ తెలంగాణ కలిపితే తైవాన్లో ఇంకా ఎక్కువ మన దగ్గర ఎక్కువ పాపులేషన్ ఉంటారు. చైనా వాళ్ళు లాక్కుంటారు తైవాన్లో ఎప్పుడు వాళ్ళు కూడా. ఎందుకు అని అంటే అంత చిన్న కంట్రీకి ఎందుకు అంత ప్రాముఖ్యత అని అంటే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ TSMC అనేది ఒక ఫ్యాబ్రికేషన్ వాళ్ళ దగ్గర ఉంది. అది ఉందన్నమాట. అంటే ఆ TSMCలో ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే 80% ఆఫ్ చిప్స్, 80% ఆఫ్ ద చిప్స్ మొత్తం అన్నీ అక్కడ తయారవుతాయి తైవాన్లో. TSMCలో 80% అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఆ చిప్ వేఫర్లో ఆ డిజైన్ని వాళ్ళు ఇంప్రింట్ చేసి, ఎక్స్రే లాగా ఉంటుంది, లిథోగ్రఫీ అంటారు దాన్ని ఇంప్రింట్ చేసి దాన్ని ప్యాకేజింగ్ చేయాలి. ఇప్పుడు మీకు 1 mm అంటే ఒక మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ చిప్ని దానికి ఒక 40 పిన్లు ఉంటాయి. ఆ 40 పిన్నులు 1 mm అంటే మీకు ఒక 100 మైక్రో 0.1 mm గ్యాప్లో అలా వచ్చి ఒక 100 పిన్లు దాన్ని మనం కరెక్ట్ చేయాలంటే మాన్యువల్గా పాసిబుల్ కాదు. మనం సోల్డరింగ్ చేసి అలా పాసిబుల్ కాదు. కంప్లీట్లీ అది మొత్తం ఆటోమేటెడ్ ప్రొసీజర్, రోబోట్స్ తోటి అవన్నీ చేస్తుంటారు. అది ప్యాకేజ్ చేసి ఆ ప్యాకేజ్ చేసిన పార్ట్ని మనం వాడతాం అన్నమాట. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్, ఆ ప్యాకేజ్ చేసే ఏవైతే OSATs అంటారు, అవి ఇప్పటిదాకా మన ఇండియాలో లేదు. సో ఇక్కడ మనం డిజైన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, 125,000 మంది డిజైన్ చేసేవాళ్ళు ఉన్నా కూడా మనమందరము కూడా అన్ని కంపెనీస్ ఫైనలీ మ్యానుఫ్యాక్చరింగ్కి తైవాన్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే గ్లోబల్ ఫౌండరీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఇంటెల్ కొన్ని పెద్ద కంపెనీస్కి వాటికి ఫ్యాబ్స్ ఉంటాయి. ఇంటెల్ అని వాటికి ఫ్యాబ్స్ ఉంటాయి. ఎన్విడియా లాంటివి ఫ్యాబ్లెస్ కంపెనీస్ అంటారు. అంటే వాళ్ళు ఓన్లీ డిజైన్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ వేరే వాళ్ళకి ఇస్తారు, TSMC లాంటి వాళ్ళకి. సో మనం ఎన్ని డిజైన్ చేసినా కూడా ఆ ఫైనల్లీ అది తయారై రాకపోతే ఇక్కడ ఏం చేయలేము, మనం కాంపోనెంట్ రాదు. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మనకు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల, అంటే మైక్రాన్ అవ్వచ్చు, లేకపోతే టాటాస్ అవ్వచ్చు, రెనెసాస్ అని, ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ అవడం వల్ల ఆ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో వాటి నుంచి మనకు కొంత
మనం వాటి నుంచి ఇమ్యూన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఉపశమనం కలిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడే డిజైన్ చేస్తాం, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే వాటికి పంపిస్తాం. ఓసాట్స్ అంటే ప్యాకేజింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ ప్యాకేజ్ జరిగినవి మళ్ళీ అక్కడే ఇండియాలోనే వస్తాయి. ఇండియాలో మన సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అప్లికేషన్ బోర్డ్స్ మనం చేయగలం, అప్లికేషన్స్లో మనం పెట్టి ఆ ఫైనల్ సొల్యూషన్ మనం ఇవ్వగలం. అంటే ఎండ్ టు ఎండ్ డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఫైనల్ డిప్లాయ్మెంట్ అన్నీ కూడా ప్రతిదానికి ఏ ప్రోడక్ట్ ఉన్నా ఇదే ఫ్లో. ఇవన్నిటికీ కూడా మీకు మన ఇండియాలోనే, మన భారతదేశంలోనే మనం మొత్తం చేయగలం. సో ఈ డిస్రప్షన్స్ అంటే తైవాన్లో ఏం జరిగితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందా, అక్కడ ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి వాటికి కంట్రీ సెల్ఫ్ రిలయంట్ అవుతుంది. ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం రఫాల్ జెట్స్ కొంటాం కదా, ఫ్రాన్స్ నుంచి కొంటాం. అది సో ఒక్కొక్కటి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతాయి ఒక్కొక్క రఫాల్ జెట్స్. దానికి వెరీ ఎక్స్పెన్సివ్, మిసైల్స్ వాటన్నిటి కూడా. ఇప్పుడు దానికి స్పేర్ పార్ట్స్ మనకి ఇవ్వలేదు అనుకోండి, అది అక్కడ షెడ్లో ఉంటే తప్ప మనం దాన్ని వాడలేం. ఎందుకంటే ఒక్కొక్క దానికి దెర్ ఈస్ అ లైఫ్ టైం, ఒక 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు. సో అలా చూస్తే ఈ సెల్ఫ్ రిలయన్స్ మన దేశానికి స్వయం సమృద్ధి అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము డిజైన్ చేసిన దాన్ని మనమే మన దేశంలో తయారు చేసుకోగలిగినప్పుడు మనకు ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది వస్తుంది. దానికి ఫస్ట్ స్టెప్పే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకు పాత్ బ్రేకింగ్ అండి. అంటే 2023లో ఫస్ట్ మోదీ గారు 2023 అనుకుంటా, 23లోనే ఆ రోజు ఇలా ఈ సెమీకండక్టర్ శంకుస్థాపన ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ జరిగినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బయటే ఉంటుంది, వాళ్ళు అక్కడ చేస్తాం అని అంటున్నారు, కానీ మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. అండ్ దానివల్ల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీకు ఆ ప్రాసెస్ ఇంజనీర్స్లా కానీ కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మీకు అది చాలా చాలా హైలీ డీప్ టెక్ ఇండస్ట్రీ. అది చాలా చాలా టెక్నాలజీ మోస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అది మామూలుగా చేసినట్టు కాకుండా చాలా దానికి మెటీరియల్ సైన్స్ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది, కెమిస్ట్రీ వాళ్ళు కావాల్సి ఉంటుంది, మెకానికల్ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది, సివిల్ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఫ్యాబ్ షుడ్ బి కంప్లీట్లీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్. ఎంటైర్ ఫ్యాబ్ ఒక్క చిన్న వైబ్రేషన్ వచ్చినా కూడా, ఇప్పుడు మీరు తయారు చేసేటప్పుడు ఒక 1 micron అటు ఇటు అయినా కూడా ఈ టెక్నాలజీ 2 షార్ట్ అయిపోతాయి. సో ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడు మొత్తం ప్లేస్ కూడా ఒక 1 వైబ్రేషన్ 1 micron కూడా అటు ఇటు వెళ్ళకూడదు, అంత ప్రిసైజ్గా ఉండాలి. సో అది అందుకనే అది అంత హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అంత ఖర్చు పెడతారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడితే కానీ అది చేయలేము. అది అందుకని ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ చేంజ్. సో ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు సెమీకండక్టర్స్లో కానీ VLSI కానీ ఎలక్ట్రానిక్స్ సైడ్ ఉండే వాళ్ళకి అది ఇట్స్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ. మనకి ఇక్కడే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ స్టార్ట్ అవుతుంది. మంచి మాట కదండి. స్వయం సమృద్ధి మనం ఉపయోగించుకునేది మన దేశంలోనే పుట్టించగలిగితే, తయారు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్. సో ఇలా నేను స్వయం సమృద్ధిగా నా జీవితంలో ఉండాలని నేనేం చేయాలి, అలా ఉండాలి, VLSIలోకి రావాలి అంటే ఎలా రావాలి అనేది దట్ వుడ్ బి మై నెక్స్ట్ క్వశ్చన్. స్వయం సమృద్ధిగా నా జీవితంలో నేను ఉండాలి అంటే ఆన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఆన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ, ఆన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ జాబ్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అండ్ నేను ఈ క్వశ్చన్ చాలా మందిని అడిగాను. I am expecting this would be the greatest answer. Yes అండి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మనకు ఒక 30 సంవత్సరాల ముందు బ్యాంక్లో చూస్తే మనకు బ్యాంక్లో క్లర్క్స్ అందరూ ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ రాబడి ఎంత, ఆ రోజు వచ్చిన డిపాజిట్స్ ఎన్ని, వాళ్ళు ఇచ్చిన క్రెడిట్ చేసిన ఎంత అనేది బుక్లో రాసుకునేవాళ్ళు. సో డే ఎండ్కి వాళ్ళు అన్ని లెక్కలన్నీ వేసుకొని మనకు వచ్చిందంతా లెడ్జర్ నుంచి మన డిపాజిట్లన్నీ క్రెడిట్ అయింది ఎంత, బ్యాలెన్స్ ఎంత, అంత డబ్బులు ఉన్నాయా లేదా మన దగ్గర చూసుకునేవాళ్ళు. సో ఆ టైంలో మీకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్సెల్, పవర్ పాయింట్ అని తీసుకొచ్చారు. అది తీసుకురావడం వల్ల బ్యాంకింగ్ జాబ్స్ పోలేదు మనకు. మన వాళ్ళు ఎక్సెల్ నేర్చుకున్నారు, పవర్ పాయింట్ నేర్చుకున్నారు. ఎక్సెల్ నేర్చుకుని ఆ సాఫ్ట్వేర్ని వాడి ఎలా బెటర్గా ఎఫిషియెంట్గా చేయగలము అనేది నేర్చుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న దాంట్లో ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పెనుభూతం వచ్చేస్తుంది, మనల్ని మింగేస్తుంది, మన జాబ్లు అన్నీ పోతాయి అనేది కాదు. అదే అలా ఎప్పుడన్నా అనుకుంటే ఇది
ఇది ఈ ఎగ్జాంపుల్ కొంచెం చాలా ఆలోచించాలంటే విడమరిచి చెప్పారండి, చాలా క్లియర్, ఐఎమ్ క్లియర్. గో ఇట్ యూ కంప్లీట్ ద ఆన్సర్, బట్ దిస్ వాస్ ద గ్రేటెస్ట్ ఆన్సర్ ఐ హ్యాడ్. గ్రేటెస్ట్ తెలియదు కానీ ప్రాక్టికల్ ఆన్సర్ అని చెప్పి వెరీ ప్రాక్టికల్ ఆన్సర్. ఏంటంటే లెట్స్ సే నేనే అప్పుడు ఒక బ్యాంకింగ్ ఎంప్లాయీని, నేను క్లర్క్ని, అరే ఎక్సెల్ వచ్చేసింది, నా ఉద్యోగం పోయింది అనుకుంటే ఐ హ్యావ్ యూజ్డ్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ ఇన్ మై లైఫ్. అంతే. ద సేమ్ వే ఏ వచ్చింది, నా ఉద్యోగం పోతుంది కాదు, షుడ్ బి యూజింగ్ ద ఏ అండ్ యూ షుడ్ బి. అంతే. అంటే దాన్ని ఆ టెక్నాలజీ ఏదన్నా వచ్చినప్పుడు టెక్నాలజీని మనం ఎలా వాడి దాన్ని ఎఫిషియెంట్గా వాడగలం మన వర్క్లో అనేది నేర్చుకోగలిగితే స్వయం సమృద్ధి అదే వస్తుందండి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ మనకు ఆ లెర్నింగ్, అంటే ఆ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. ఏది అంటే ఇప్పుడు ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందంటే ప్రతి 5 ఏళ్ళకి మీకు ఆ చేంజెస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే నేను ఇది నేర్చుకున్నాను, ఇది చాలు, నాకు ఇంకో 30-40 ఏళ్ళు నేను దీంతో బతికేస్తాను అంటే కుదరదు ఇప్పుడు. సో మన నిత్య విద్యార్థి అంటాం కదా, అలా కాన్స్టెంట్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఇవన్నీ వస్తుంటే అంటే మీకు ఏఐ అనొచ్చు, ఎంఎల్ అనొచ్చు, రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది, 6G అంటాం, ఇవే సంథింగ్ ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రీ 5.0, రకరకాల టెక్నాలజీ ఇవన్నీ వస్తుంటాయి. సో వాటి నుంచి ఆ ట్రెండ్స్కి అనుగుణంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుంటూ ఉండాలి వాటి గురించి, అండ్ వాటిని ఉపయోగించి వాటి గురించి నేర్చుకొని వాటి వల్ల మనం చేసే పనిలో ఎంత ఎఫిషియెంట్గా, బెటర్గా, ప్రొడక్టివ్గా మనం చేయగలము అనే దాని మీదే మన ఫ్యూచర్, మన స్వయం సమృద్ధి ఆధారపడి ఉంటుంది. సో ఆన్ ద లైన్స్ ఆఫ్ స్వయం సమృద్ధి, సో మీరు ఒక 23 ఏళ్ళు మీ కెరియర్ VLSAలో చేశారు. హ్యాడ్ గివెన్ ఆల్మోస్ట్ 150+ గెస్ట్ లెక్చర్స్ అక్రాస్ ద ఇండియా. సో మీరు అసలు మోసాట్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? వాట్స్ ద మోటివ్ బిహైండ్ ఇట్? సో ఇప్పుడు నేను రాజేష్ గుప్తా గారు అంటే ఈజ్ మై కో-ఫౌండర్ మోసాట్ ల్యాబ్స్కి. సో మాకేంటంటే వీఆర్ బోత్ ఫ్రమ్ ఐఐటి బ్యాక్గ్రౌండ్. ఐ కేమ్ ఫ్రమ్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి బాంబేలో చదువుకున్నాను. తర్వాత PhD చేశాను జాబ్ చేస్తూ VLSI దాంట్లో. రాజేష్ గుప్తా గారు ఐఐటి మెడ్రాస్ పాస్ అవుట్. ఆయన యుఎస్కి వెళ్ళి MS అక్కడ చేశారు. యుఎస్లో హీ హ్యాడ్ హిజ్ ఓన్ స్టార్ట్అప్. ఆయన ఒక 14 years యుఎస్లో వర్క్ చేశారు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఇండియాకి వచ్చి ఇండియాలో తను నేర్చుకున్నది ఇండియాలో చేయాలి, ఏదైనా ఇండియాకి ఉపయోగపడేలాగా చేయాలి అన్న ఒక థాట్ తోటి కేమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ అక్కడ ఈ టెక్నాలజీ కంపెనీస్ని హెడ్ చేశారు. మైక్రాన్ అవ్వచ్చు, AMS ఓస్రామ్ అవ్వచ్చు. సో ఈ ఇండస్ట్రీ నుంచి PhD చేసి ఆ రీసెర్చ్ అండ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలాసార్లు గెస్ట్ లెక్చర్స్కి మీరు చెప్పినట్టుగా 150కి పైగా గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారండి ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్లో. సో వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే మనకు మనం చెప్పేది వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు స్టూడెంట్స్. ఎండ్ ఆఫ్ ద సెషన్ అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇంత ఉందా సార్ మనం అంటే ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఇంత ఉందా, VLSI ఫీల్డ్లో ఇంత చేయొచ్చా, ఇంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్గా ఉన్నామా మనము, ఇవి నేర్చుకోవాలా అనేది చాలామంది అయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ అవుతుంది. సో బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళేటప్పటికి ఏంటంటే ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళకి చెప్తుంటాం. సో నాకేమనిపించిందంటే ఈ గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం ఈజ్ గుడ్. అంటే ఐ ఆల్వేస్ ఫీల్ మనం నేర్చుకున్నది ఎవరికైనా చెప్పాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నవాడు. ఐఎమ్ 1%. అంటే మనం నేర్చుకున్నది వీ హ్యావ్ టు టీచ్ అదర్స్. నెక్స్ట్ జనరేషన్ మనకు తెలిసిన ఎంతో కొంత నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలి మనకు తెలిసిన దాంట్లో అని స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాడిని నేను. సో అలా ఈ గెస్ట్ లెక్చర్స్ అది చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఏమనిపించిందంటే ఆ మొమెంటరీ ఇన్స్పిరేషన్, ఆ 5-10 minutes ఇన్స్పిరేషన్ ఉంటుంది కానీ స్టూడెంట్స్లో ఒకసారి కంప్లీట్గా అయిన తర్వాత మళ్ళీ ఆ సస్టైన్డ్ ఇంట్రెస్ట్ ఉండటం లేదు. సో మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకంటే వాళ్ళ కెరియర్ పాత్ మారే రకంగా ఏమన్నా వాళ్ళు చేయగలిగితేనే వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ ఇస్తుంది తప్ప అదర్వైజ్ నువ్వు వెళ్ళడం, గంట సేపు చెప్పాను, ఏదో ఒక గెస్ట్ లెక్చర్ ఇచ్చాను, దానివల్ల ఏంటంటే మొమెంటరీ ఇన్స్పిరేషన్ ఉంటుంది తప్ప వాళ్ళ లైఫ్స్లో రియల్లీ ఒక చేంజ్ అంటూ ఉండదు. అండ్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు నేను రాజేష్ గారు ఆలోచిస్తున్నప్పుడు మాకు వి రీచ్డ్ అవుట్ టు సమ్ IITs. కొన్ని IITsతో ఎందుకంటే బికాజ్ త్రూ ఆర్ ఆల్ఎంఐ నెట్వర్క్ అని అలా చేస్తున్నప్పుడు ఏంటంటే IIT భువనేశ్వర్ వాళ్ళతో పాటు మాకు వీ గాట్ అ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వేర్ వీ సెడ్ ఇలా అంటే మీరు ఇంత ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదన్నా మీరు వై డోంట్ యు స్టార్ట్ సంథింగ్ వేర్ మేము కలిసి అంటే ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఒక టాప్ ప్రీమియర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్లస్ టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కలిసి
మనం ఏమన్నా ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ పెట్టి మనం ఏమన్నా స్టూడెంట్స్కి ట్రైన్ చేయగలిగితే అది దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అనేది ఒక థాట్ తోటి స్టార్ట్ చేసిందే ఈ మోసాట్ ల్యాబ్స్. మోసాట్ ల్యాబ్స్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది ఇప్పటివరకు మాట్లాడాం. అసలు అది ఏం చేస్తుంది అనేది కూడా మాట్లాడదాం. బట్ ద అదర్ క్వశ్చన్ విచ్ ఐ హ్యాడ్ ఈస్, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతున్నారు, ఫ్యాబ్స్ పెడుతున్నారు, వాటి వల్ల చాలా జాబ్స్ వస్తాయి. విఎల్ఎస్ఏ ఇండస్ట్రీయే ఆల్మోస్ట్ ట్రిపుల్ అవుతుంది అన్నారు. ఫ్రమ్ 30 billion to ఆల్మోస్ట్ 100 billion, $110 billion అవుతుంది అన్నారు. అండ్ ఇంకో మాట కూడా చెప్పారు, ఏంటి అంటే వాట్ ఎవర్ ద కంపెనీస్ దట్ వుడ్ బి హైరింగ్ ఫ్రమ్ దీస్ కాలేజెస్ లుక్స్ ఫర్ స్కిల్డ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ అని మాత్రం అన్నారు. నేను ఈసీ చదువుతున్నాను, ఈసీ అయిపోయేసరికి నేను ఈసీ కోర్లోకి వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు అంటారు, కానీ నాకు ఈసీ కోర్లో జాబ్ రాదు కదా. ఇంకా నాకు గతి లేక సాఫ్ట్వేర్లోకి బోల్డ్ మంది వస్తున్నారు, గతి లేక అని అన్నాను కానీ, బట్ దట్ ఈస్ ప్రొవైడింగ్ వండర్ఫుల్ లైఫ్ అనుకోండి ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, ఫర్ మీ యాజ్ వెల్. నేను విఎల్ఎస్ఐలోకి రావాలి అంటే వాట్ షుడ్ ఐ బి డూయింగ్? ఎందుకు అప్స్కిల్లింగ్ ఇంపార్టెంట్ అసలు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు 2 రకాల ఇవి ఉంటాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. మనం ఎంప్లాయబిలిటీ రకంగా చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్. అది యూనివర్సిటీస్లో మనం బీటెక్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో కొన్ని కోర్సులు చేస్తాం, సెకండ్ ఇయర్లో కొన్ని కోర్సులు చేస్తాం, తర్వాత ఇంటర్న్షిప్ అంటాం, ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం. సో అవి ఇట్ గివ్స్ యూ అ ఫ్లేవర్ ఆఫ్ ఆల్ ది థింగ్. అంటే మనం అన్ని ఒక మెనూ కార్డ్ ఇచ్చినట్టు అనమాట. అన్ని రకాల ఆప్షన్స్ అవి ఉంటాయి, ఇవన్నీ చేస్తాం. సో అన్నిట్లోనూ మనకు అసలు ఆ ఫీల్డ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఒక ఇష్యూ ఏమొస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఏదైతే 30 ఏళ్ల ముందు ఏదైతే చెప్తున్నామో కరికులంలో, అవే సబ్జెక్ట్స్ అదే రకంగా అదే పద్ధతిగా మనం చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈసీ ట్రిపుల్ ఈ గురించి అడిగారు కాబట్టి, మనం ఇప్పుడు సెమిస్టర్లో ఈసీ జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ బీటెక్లో C++ నేర్చుకుంటున్నాం. వెరిలాగ్ అంటే విచ్ ఇస్ ద మెయిన్ లాంగ్వేజ్ ఈసీ అనేది థర్డ్ ఇయర్లో నేర్చుకుంటున్నాం, 4th సెమిస్టర్లో కానీ 5th సెమిస్టర్లో నేర్చుకుంటున్నాం. అంటే మీరు సివిల్ ఇంజనీర్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, అల్టిమేట్లీ మన కరికులం లెగసీగా ఎలా డిజైన్ చేసిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో తయారు చేయడానికి చేసిన కరికులం అది ఫండమెంటల్. అయితే అక్కడ వచ్చింది తప్పు. సో అది అవసరం అండి, తప్పు కాదు, అది ఆ టైంకి అవసరం. ఎందుకంటే మనకు 90sలో చూస్తే మనకు ఎప్పుడైతే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు మనకేంటంటే అంత డిమాండ్ ఉండింది ఇక్కడ. సో మనకు అది ఎంప్లాయబిలిటీ అంత ఉండింది అనమాట దానికి. సో సి నేర్చుకుంటే, జావా అవన్నీ నేర్చుకున్నామంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరికన్నా కూడా. అది ఎలక్ట్రానిక్స్ కంపెనీ, విఎల్ఎస్ఐ కంపెనీస్ అప్పుడు లేవు, మెకానికల్ కానీ సివిల్ కానీ అప్పుడు అంత, ఇప్పటికీ అంత లేవు. కంప్యూటర్ సైన్స్ చూస్తే, నంబర్స్ చూస్తే మీకు కంప్యూటర్ సైన్స్ ఐటీ జాబ్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 10% కూడా విఎల్ఎస్ఐ ఉండదు ఆబ్వియస్లీ. సో అందుకని మాస్ మార్కెట్కి రీచ్ అయ్యేలాగా ఉండే కోర్సులని ఇంట్రడ్యూస్ చేసాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దీంతో పాటు ఈ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఎందుకు కావాలి అనే విషయానికి వస్తే, మనం కంపెనీస్ అన్నీ కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ వెతుకుతాయి. ఇప్పుడు యూనివర్సిటీ అంటే మీకు బ్రెడ్త్ చెప్తుంది, మీకు ఒక ఒక యూనివర్సిటీ మోడల్ అంటే ఒక పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది. మీకు 4 ఏళ్లలో మీరు యు ఆర్ అ చేంజ్డ్ పర్సన్. మీకు ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ ఎలా చేయాలి, దాని ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది అవన్నీ నేర్పిస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి అని అంటే, మీరు ఇండస్ట్రీకి బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చేయగలరా, అదే గోల్డ్ మెడల్, దాంతో సంబంధం లేదు. దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్, కెన్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా దే కెన్ టేక్ యూ టు ద ఇంటర్వ్యూ ప్యానల్. కానీ మీ స్కిల్, మీ స్కిల్ మీరు చూపించగలిగితేనే మీకు ఎవరన్నా జాబ్ ఇస్తారు. మనం కన్వెన్షనల్గా చూస్తే ఆ అప్స్కిల్లింగ్ ఎలా ఉండేది అంటే, 4 years బీటెక్ ఈసీ ట్రిపుల్ చేసిన తర్వాత 2 years ఎంటెక్ చేయగలిగితే, 2 years ఎంటెక్ కానీ, లేకపోతే యూఎస్కి వెళ్ళి 2 years ఎంఎస్ అని అంటాం, ఆర్ 3 years ఎంఎస్ బై రీసెర్చ్ అని. ఇవి ఇక్కడ మనకు ఆ బ్రెడ్త్ అనే దాని నుంచి డెప్త్లోకి వస్తాం ఇక్కడ ఈ ఎంటెక్లో. ఎందుకంటే అక్కడ మనకు స్పెషలైజేషన్ ఎందులో చేయాలి అనేది అక్కడ తెలుస్తుంది. ఒక చోట స్పెషలైజ్ అయ్యి దానిలో మీరు, అంటే ఎంటెక్లో కూడా 1 year కోర్స్ వర్క్ చేస్తారు, 1 year ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ అంత ఇంపార్టెంట్ అది. అంటే అక్కడే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకునేది అక్కడ మనం, బీటెక్లో కాదు, మనం ఎంటెక్లో నేర్చుకుంటాం. ఎంటెక్లో కానీ ఎంఎస్లో చేసేటప్పుడు అక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి అనేది నేర్చుకుంటాం అక్కడ. సో
ఇప్పుడు దాని తర్వాత గవర్నమెంట్ ఏం ఇంట్రొడ్యూస్ చేస్తుందంటే 5-year కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సెస్. అంటే ఇప్పుడు బీటెక్ ప్లస్ ఎంటెక్ రెండు 5 yearsలో చేయడం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ డ్యూయల్ డిగ్రీ ఫ్రమ్ ఐఐటి బాంబే. అంటే నేను జేఈ ద్వారా వెళ్ళాను. సో 5 yearsలో బీటెక్ అండ్ ఎంటెక్ రెండు ఫినిష్ చేయగలిగాను. సో గేట్ రాయాల్సిన అవసరం ఉండదు అందులో, అది జేఈ ద్వారా వెళ్తారు, అది వస్తుంది. ఈ మోడల్లో ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ అని ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి. సో మోటివేషన్ ఈజ్ ఇప్పుడు 6 years స్పెండ్ చేసే బదులు 5 yearsలో ఎక్కువ కోర్సులు తీసుకొని చేయగలిగితే మనము త్వరగా ఒక జనరేషన్ని అప్స్కిల్ చేసి ఇండస్ట్రీకి పంపించగలం, ఇండస్ట్రీకి సూట్ అయ్యేలాగా తయారు చేయగలం అనే మోటివేషన్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. వెరీ వెల్కమ్ చేంజ్ ఇదే. కానీ ఈ కోర్సులు ఆర్ ప్రైమరీ లిమిటెడ్ టు టాప్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు ఐఐటీస్లోనే ఇలాంటి కోర్సులకి అది ఎక్కువ ఉన్నాయన్నమాట అవి. అండ్ దాని నుంచి వాటికే మీకు ఇండస్ట్రీ కూడా వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఇండస్ట్రీలో హైర్ చేసే వాళ్ళందరూ సుమారుగా లెగసీ వచ్చిన వాళ్ళందరూ ఈ ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల అంటే ఆబ్వియస్లీ ఆల్యూమినై నెట్వర్క్ ప్రిఫర్ చేస్తారు. ఇది ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఐఐటి బాంబేకి వెళ్ళాలి, లేకపోతే ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాలి, అక్కడని అది ఉంటుంది అన్నమాట. సో అన్లెస్ మిగతా యూనివర్సిటీస్ కూడా ది కమ్ టు స్పీడ్ అండ్ దెన్ వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ అందరి యూనివర్సిటీస్లో ఉంటారు. ప్రతి యూనివర్సిటీస్లోనూ బ్రైట్ స్టూడెంట్స్, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ ఎక్కడన్నా ఒకటే. ఆ ఎన్విరాన్మెంట్ అనేది దట్ మ్యాటర్స్ అలాట్ అంతే అది. సో ఈ డ్యూయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఓన్లీ ఐఐటీస్కి లిమిట్ అవ్వడం వల్ల ఎంతమంది ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోగలరు, ఎంతమంది ఈ విధంగా వెళ్ళగలరు అనేది చాలా తగ్గిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ బీటెక్ ఈసీ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే ఎంతమంది ఈ ఎంటెక్ వెళ్ళగలరు, ఆర్ ఎంతమంది ఇంటిగ్రేటెడ్ ఈ బిఎస్ఎంఎస్ డిగ్రీ చేయగలరు అనేది చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్. సో అప్పుడు మీరు మేబీ ఒక 5% అలా చేయగలిగిన 90 to 95% ఆఫ్ ద పీపుల్ మనకు ఆ అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీ లేకుండా ఉండిపోతున్నారు. ఓకే, సో అండ్ అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీ లేక ఉండడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే దిర్ ఇస్ ఆల్సో పియర్ ప్రెషర్. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరో కంప్యూటర్ సైన్స్లో ఉన్న అతను మంచి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, పీర్ ప్రెషర్ ఉంటుంది ఇంట్లో. అరే చూడు మీ ఫ్రెండ్కి జాబ్ తెచ్చుకున్నాడు, ఇంత ప్యాకేజ్ అంట, నువ్వేంటారు ఎంటెక్ చేస్తానంటున్నావు అని అలా అనడం, పీర్ ప్రెషర్ వాళ్ళకే అది అవుతుంది. సో అందుకంటే అప్స్కిల్లింగ్ మీద దృష్టి వెళ్లకుండా బీటెక్ అయిన అంటే నాకు ఒక జాబ్ కావాలి అనే ఒక దాని మీద ఏదో ఒక రకమైన జాబ్ అని ఒక ఆ మైండ్ సెట్ వల్ల ఏమవుతుందంటే, అండ్ సమ్టైమ్స్ అది మన ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, అంటే మన ఎకనామిక్ కండిషన్ వల్ల, ఫైనాన్షియల్ కండిషన్ వల్ల అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ విత్ కండిషన్, స్టూడెంట్స్ ఇది చేసిన తర్వాత ఏదో ఒక రకంగా త్వరగా జాబ్ వస్తే బాగుండు అనే దాంట్లో ఆలోచించేటప్పుడు ఏంటంటే ఐటీ జాబ్ ఈజ్ ద ఈజియర్ థింగ్. ఎందుకంటే ఐటీ జాబ్లో మీకు అంత ఆ హైరింగ్ కెపాసిటీ ఉంది. సో ఈ బీటెక్ ఈసీ చేసిన తర్వాత ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్సులు చేసో లేకపోతే ఏదైనా చేసి నేను ఐటీలో జాయిన్ అవ్వచ్చు అన్న ఒక పాత్ ఉంది. ఇట్స్ ప్రూవెన్ పాత్ మనకు. సో దిస్ వాజ్ ఓకే ఫర్ అంటే లాస్ట్ 3-4 ఏళ్ళ వరకు కూడా ఈ పాత్ ఓకే అండి. ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ రావడం వల్ల ఈ ఎంట్రీ లెవెల్ కోడింగ్ అండ్ టెస్టింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా తెలుసు, యువర్ ఇన్ దట్ సేమ్ ఫీల్డ్, ఈ కోడింగ్ టెస్టింగ్ జాబ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. బికాజ్ ఇప్పుడు మీరు ఒక పైథాన్ కోడ్ రాయాలన్నా, వెర్లా కోడ్ రాయాలన్నా మీకు చాట్ జీపీటీకి వెళ్తే కోడ్ ఇచ్చేస్తుంది, 5 నిమిషాల్లో కోడ్ ఇచ్చేస్తుంది. అంటే అది ఫ్రీ టూల్ అది. అంటే మీకు సో ఒకళ్ళు కూర్చుని ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుని ఒక కూర్చోబెట్టి శాలరీ ఇచ్చి ఈ కోడ్ రాయి అనే దాని స్టైల్ నుంచి ఆ కంపెనీస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ దానికి వెళ్ళిపోతున్నాయి. సో వేర్ ఆ కోడ్ ఆటోమేటికలీ కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. సో ఆ బేసిక్ ఎంట్రీ లెవెల్ కోడింగ్ అండ్ టెస్టింగ్ జాబ్స్ అన్నిటికీ డిమాండ్ తగ్గిపోయింది. సో పోయింది చాలా మటుకు. అండ్ మీరు రీసెంట్గా కూడా వింటారు మైక్రోసాఫ్ట్ 6,000 numbers లే ఆఫ్ చేసింది అని చెప్పేసి. చాలా ఎవ్రీడే వెరీ స్కేరీ సిచ్యువేషన్. ఏ పీపుల్ కూడా లే ఆఫ్ చేస్తున్నారు అంటే ఏ తయారు చేసిన వాళ్ళు లే ఆఫ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమైందంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా రాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ కెరియర్ పాత్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంప్లాయబుల్ ఆప్షన్ అంటే ఈ అన్లెస్ అప్స్కిల్లింగ్ ఉండకపోతే ఈ వాల్యూమ్ ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉండిందో ఐటీలో మనకు గత 30 సంవత్సరాలుగా అది ఏదైతే ఉందో అవి తగ్గిపోతుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే అలా ఉంటే పరిస్థితి, ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి, మెకానికల్, సివిల్ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. సో అందుకని ఈ బీటెక్ ఈసీఈ చేసిన తర్వాత
వాళ్ళు నేర్చుకున్న ఆ కష్టపడి 4 ఏళ్ళు నేర్చుకున్న అన్ని కోర్స్ వర్క్, అన్ని స్పెషలైజ్డ్ ఈ ప్రాజెక్ట్స్ వర్క్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఇన్ని ఎగ్జామ్లు రాస్తారు, 4 ఏళ్ళు ఫీజు కట్టారు, అది కట్టి అన్ని చేసిన తర్వాత అల్టిమేట్లీ ఒక అవుట్కమ్ చూపించాలి అని అంటే ఈ అప్స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. అప్స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నాను కదా తప్పు అక్కడ జరిగిందా అని. తప్పు జరిగిందండి. ఏంటంటే స్టిల్ వీఆర్ నాట్ చేంజింగ్ ద కరికులం. ఇప్పటికీ ఈసీలో కరికులం చేంజ్ చేయలేదు కాబట్టి వి స్టిల్ నీడ్ పీపుల్ టు బీ అప్స్కిల్డ్ ఆఫ్టర్ ద ఇంజనీరింగ్. అండ్ ఇప్పటికీ కూడా మనం కరికులం చేంజ్ చేయకపోతే మేబీ ఆఫ్టర్ 10 years ద పీపుల్ ఇన్ సిఎస్సి, ఐటీ వీటన్నిటిలో కూడా అప్స్కిల్లింగ్ అయితే కానీ దే వోంట్ బీ గెటింగ్ ది జాబ్స్. ఎందువల్ల అంటే అప్స్కిల్లింగ్ కరికులం చేంజెస్ ఏఐ మీద ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు, ఎంఎల్ మీద క్లాసెస్ చెప్తున్నారు. దట్ డజంట్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ ద ఈసీ ఆర్ ట్రిపుల్ ఈ డొమైన్ కదా 30 సంవత్సరాల నుంచి. అంటే అవ్వలేదు అని అన్నాను, అయ్యిందండి. కానీ ఈసీ దాంట్లో ఒక డిఫరెన్స్ ఏఐకి, అంటే ఏఐ అనేది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. నేను చెప్పాను కదా, ఏఐ డస్ నాట్ నెసెసర్లీ మీన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే ఏఐ రిలవెంట్ అని కాదు. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ ఇండస్ట్రీలో కూడా సిగ్నిఫికెంట్గా వాడతారు. అంటే లైక్ బ్యాక్ అండ్ హార్డ్వేర్ అంతా కూడా జీపీయూస్ అనేది ఇవన్నీ వీటికి వాడేదాన్ని బేసిక్ బ్యాక్ అండ్ అంతా కూడా విఎల్ఎస్ఐ వాళ్ళు తయారు చేసేది. ఇప్పుడు ఈసీ ఏమైంది అంటే ఆ మల్టీ డిసిప్లినరీగా మారింది. ఒక సర్టన్ ఒక స్పెసిఫిక్ ఇన్ని సబ్జెక్ట్ అనే దాని మైక్రో ప్రాసెసర్స్, ఇలా కంట్రోల్ సిస్టమ్ అని, ఇలా దాని నుంచి మల్టీ డిసిప్లినరీగా మారింది. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో చూస్తే మనకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మనం ఫోన్ని చెవి దగ్గర పెట్టిన వెంటనే ఆ డిస్ప్లే టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంటే సో మనకు ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి ఇది, అండ్ ఆ ఫోన్ని కొంచెం బయటికి తీశారు అని అంటే మళ్ళీ డిస్ప్లే ఆన్ అవుతుంది. అది ఎందుకు చేస్తున్నారు అని, అలా అప్లికేషన్ ఏంటి అని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాక్సిమిటీ సెన్సర్ అంటాం దాన్ని. ఓకే, అది ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు మనకు సెల్ ఫోన్లో బ్యాటరీ డిశ్చార్జ్ అనేది డిస్ప్లే వల్లనే జరుగుతుంది. మ్యాక్సిమం డిశ్చార్జ్ అంటే ఆ బ్యాటరీ కన్జంప్షన్ దీనివల్ల ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆ స్క్రీన్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక సెన్సర్ ఏమన్నా పెట్టి ఆబ్జెక్ట్, అంటే మనకు దగ్గరగా ఒక ఆబ్జెక్ట్ ఉంది అని డిటెక్ట్ చేయగలిగితే స్క్రీన్ని ఆఫ్ చేయొచ్చు, ఎంతసేపు మాట్లాడినా స్క్రీన్ ఆన్ అవ్వద్దు, పవర్ సేవ్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు అది తయారు చేయాలి అని అంటే మీకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిజిక్స్, ఆప్టిక్స్, సాఫ్ట్వేర్, ఈ 6 డిపార్ట్మెంట్లు కలిసి చేస్తేనే ఒక సొల్యూషన్ వస్తుంది ఆ సెన్సర్ తయారు చేయాలి అంటే. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇలాగా మీరు చెప్పుకుంటూ వెళ్తే 100 కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జాంపుల్లోనూ విషయం ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తోనే సాల్వ్ చేయగలం. సో ఈ కరికులం అనేవి కూడా మల్టీ డిసిప్లినరీగా మారాలి. అందుకే మెకాట్రానిక్స్, ఇప్పుడు డ్రోన్స్ అంటారు. ఇప్పుడు డ్రోన్స్ దాంట్లో డ్రోన్స్ మెకానికల్ ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, విఎల్ఎస్ఐ ఇంజనీర్ కావాలి. సో ఇవన్నీ కలిపితేనే ఒక డ్రోన్ తయారు చేయగలం. చిన్న డ్రోన్ చేయాలన్నా, కెమెరాలో వచ్చు, మొబైల్ ఫోన్స్ అవచ్చు, ఏదన్నా ఎనీథింగ్. సో అలా చూసుకుంటే మనకి ఎక్కడ మనం వెనకబడ్డాం అని అంటే కంపేర్ టు అవుట్ సైడ్ ఇండియా, అంటే టాప్ యూనివర్సిటీస్ అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి ఎక్కడ వెనకబడ్డాం అంటే ఈ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడంలో మనం కొద్దిగా వెనకబడ్డాం. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఆ అవేర్నెస్ పెరిగింది, ఆ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. టాప్ ఐఐటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు అలా ట్రైన్ అయిన వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ రకాల సొల్యూషన్స్ ఉండొచ్చు అనేవి ఆలోచించి వాళ్ళు చేయడానికి ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇంజనీరింగ్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఈసీ, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పటి వరకు దే షుడ్ బి గోయింగ్ టు సమ్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన ఈసీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి హూస్ వర్కింగ్ ఇన్ ద విఎల్ఎస్ఐ డొమైన్. మేజర్గా విఎల్ఎస్ఐలోనే చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఒక 2 సంవత్సరాలు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ సేమ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి ఒక 10-15 వేల కోర్స్ వస్తే ఇక్కడ విఎల్ఎస్ఐ వాళ్ళకి ద కోర్స్ వుడ్ బి 2 lakhs అంటారు, 3 lakhs అంటారు, ద ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ. అప్స్కిల్ అవ్వడానికి ఇంత ఖర్చు పెట్టాలా? ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కేవలం అప్స్కిల్ చేస్తున్నారు అసలు మనల్ని, ఆర్ ఎల్స్ దే ఆర్ జస్ట్ షోయింగ్ వే టు ద జాబ్. ఎందుకంటే వాళ్ళకున్న కనెక్షన్స్ ద్వారా వేరే పెద్ద కంపెనీస్లో మనకి ఒక ప్లేస్మెంట్ ఇప్పించేస్తారు, 3 లక్షలు 4 లక్షలు తీసుకొని ఏదో చిన్న ట్రైనింగ్ ఇప్పించేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది? అండ్ దాంతోపాటు మొసాట్ ల్యాబ్స్ ఉంది కదా, ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మనకు 15,000-20,000లో చేసేస్తున్నారు కదా, విఎల్ఎస్ఐ ట్రైనింగ్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అనేది ఒక మాట్లాడుకుంటే,
మనం ఇందాక అన్నట్టుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఫ్యాబ్రికేషన్స్ చేసే ఉంటాయో అవి ఈ ట్రాన్సిస్టర్స్ అనే చిన్న చిన్న కాంపోనెంట్స్ ద్వారా వాటిని మోడల్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ మోడల్ చేసి కంప్యూటర్లో ఈడిఏ సాఫ్ట్వేర్స్ అంటారు. ఆ ఈడిఏ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ట్రాన్సిస్టర్స్ని మోడల్ చేసిన ట్రాన్సిస్టర్స్ని ఒక్కొక్కటి కనెక్ట్ చేసి వాటిని సిమ్యులేట్ చేసి, అంటే దాన్ని మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ వస్తుందా లేదా అని సిమ్యులేట్ చేసి అప్పుడు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పంపించాలి. సో ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ సోర్స్ కావు. కొన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయి కానీ ఈ ఫ్రీ టూల్స్ కావు ఇవి. ఈ టూల్ డెవలప్మెంటే కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాయి ఈ టూల్ డెవలప్ చేయడానికి. సో ఈ ఈడిఏ లైసెన్సెస్ ఒక్కొక్కటి మీకు లక్షల్లో ఉంటుంది ఈ కాస్ట్. ఒక కమర్షియల్ టూల్ లైసెన్స్ ఇది ఈజీలీ ఒక 1 yearకి దాని ఆ టూల్ లైసెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ల్యాక్స్. సో వేరాజ్ ఆ సాఫ్ట్వేర్కి మీరు చూస్తే ఏంటంటే ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి. మీరు సి నేర్చుకోవాలంటే, పైథాన్ నేర్చుకోవాలంటే మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ డొమైన్ టూల్స్లో దొరుకుతాయి. సో ఫస్ట్ డిఫరెన్స్ అక్కడ వస్తుంది. అంటే ద టూల్స్ దట్ ఆర్ నెసెసరీ టు డిజైన్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అవి ఎక్స్పెన్సివ్. సో అందుకని అండ్ VLSI డిజైన్ ఇంజనీర్ నిజంగా నేర్చుకోవాలి అని అంటే అలాంటి ఇండస్ట్రీ స్పెసిఫైడ్ టూల్స్, ఇండస్ట్రీ సైన్ ఆఫ్ టూల్స్ అని అంటాం మనం, వాటిలో నేర్చుకుంటేనే వాళ్ళకి ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి వాటికి. సో ఫస్ట్ పాయింట్ అక్కడ వస్తుంది. రెండో విషయం మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే VLSI అప్ స్కిల్ చేయడానికి ఇప్పుడు 3-4 lakhs దాంట్లో ఆ ప్యాకేజ్ ఎలా వస్తుంది అని అంటాను. కానీ సో ఇప్పుడు నిజంగా మీరు చూస్తే ఏంటంటే గుడ్ VLSI మనం ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తుంటారు కాబట్టి ఇందులో మనకు మనం ఒక శాలరీ గుడ్ స్టార్టింగ్ VLSI ఇంజనీర్కి ఒక యావరేజ్ VLSI ఇంజనీర్ శాలరీ అండ్ యావరేజ్ IT ఎంప్లాయ్ చూస్తే యావరేజ్ IT ఎంప్లాయ్ సార్ మేబీ 3 lakhs, 3.5-4 lakhs దాకా ఉండొచ్చు యావరేజ్ శాలరీ. కానీ ఆ యావరేజ్ ఫర్ VLSI ఇంజనీర్ ఇస్ అట్లీస్ట్ 7 lakhs or 8 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుందండి. అవి ఎందుకు ఉంటాయి అని అంటే అగైన్ చెప్పినట్టుగా ఈ ఆ స్కిల్ లెవెల్కి రావడానికి టూల్ ఎక్స్పర్టీస్ కావాలి, ఆ రిలవెంట్ ప్రాజెక్ట్ ఎక్స్పర్టీస్ కావాలి, అండ్ సప్లై డిమాండ్ సిచ్యువేషన్. ఒక పని చేయడానికి మనకు 100 మంది చేయగలరు అనుకోండి, వర్సెస్ ఆ పని చేయడానికి 5 మంది చేయగలరు. ఆబ్వియస్లీ 5 మందికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో సాఫ్ట్వేర్కి VLSIకి ఉన్న డిఫరెన్స్ అదే. సప్లై ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్సెస్ సప్లై ఆఫ్ VLSI ఇంజనీర్స్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే VLSI సరిగ్గా కరెక్ట్గా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేసే యూనివర్సిటీస్ అండ్ మన ఇన్స్టిట్యూట్స్. సో అందుకని ఏంటంటే ఇండియాలో ఇప్పుడు చాలామంది మల్టీనేషనల్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళు VLSI ఇంజనీర్స్ని హైర్ చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టార్టింగ్ సాలరీస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ 7 lakhs, 8 lakhs అలా ఉంటుంది. కొన్ని అండ్ ఇందులో కూడా VLSIలో కూడా 3 రకాల కంపెనీస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్. ఇవి యుఎస్లో కానీ యూరోప్లో కానీ ఆర్ ఏషియాలో కానీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండి వాళ్ళకి సొంత ఫ్యాబ్ ఉండి వాళ్ళు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానికి చేయడానికి ఇక్కడ ఒక R&D డిజైన్ సెంటర్ ఓపెన్ చేస్తారు. అది మల్టీనేషనల్ కంపెనీస్తో ఉన్న అది వాళ్ళ దాంట్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. రెండోటి ఏంటంటే హోమ్ గ్రోన్ MNCs, అంటే ఇండియన్ ఫౌండర్స్. వాళ్ళు యుఎస్లో వేరే కంపెనీలో వర్క్ చేసి ఆల్రెడీ ఇలాంటి టెక్నాలజీ కంపెనీస్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చి స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేయడం. అంటే ఇప్పుడు HCL టెక్నాలజీస్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఇవి ఉన్నాయి. ఈవెన్ TCS విప్రోలో కూడా హార్డ్వేర్ డివిజన్స్ ఉంటాయి. ఫేస్బుక్, మెటా, మైక్రోసాఫ్ట్ వీటన్నిటిలో కూడా హార్డ్వేర్ డివిజన్స్ కూడా ఉంటాయి. దే ఆల్సో పార్ట్ ఆఫ్ VLSI చేస్తుంటారు. అంటే ఎవ్రీ ఈవెన్ ఫేస్బుక్ ఈజ్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇంటూ మెటా, ఈజ్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇంటూ VLSI. గూగుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ హార్డ్వేర్. సో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కన్నా కూడా హార్డ్వేర్ చాలా ఇంపార్టెంట్. అందుకనే యాపిల్ ఐఫోన్ ఎందుకు బాగా పనిచేస్తుందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు వాళ్ళే చేస్తారు. కంపాటబిలిటీ దానికోసమని, అంటే దానికి అంత వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ థర్డ్ కేటగిరీ ఏంటంటే స్టార్టప్స్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు, ఆ టెక్నాలజీ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చి సొంతంగా ఏదైనా చేయాలి అనే దాంట్లో. సో ఈ 3 కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి VLSIలో. ఎనీథింగ్ ఈజ్ గుడ్, అంటే ఎంట్రీకి ఇది అదేనని లేదండి. ఎక్కడన్నా గుడ్ కంపెనీ, మంచి ఇంకోటి ఏంటంటే డిజైన్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. సో అవేంటంటే ఈ టెక్నాలజీ కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి.
డిజైన్ సర్వీసెస్ డిజైన్ సర్వీస్. అలా. సో ఈ ఏ కంపెనీలో ఉన్నా కూడా అన్ని కంపెనీలు దే ఆర్ గుడ్ ఫర్ యువర్ కెరియర్. అంటే మనకు ఒక ఎంట్రీ పాయింట్ రావాలి, కానీ ఏ కంపెనీలో ఉన్నా కూడా వచ్చినా కూడా ఆ అప్స్కిల్లింగ్ ఉంటుంది, అంటే మంచి కెరియర్ ఉంటుంది, వెరీ హైలీ పెయిడ్ సాలరీస్ ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న VLS ఇంజనీర్ వర్సెస్ 10 years ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసుకుంటే, ఆన్ అన్ యావరేజ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న VLS ఇంజనీర్, 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న VLS ఈజీలీ 50 lakhs ప్లస్ ఉంటుంది వాళ్ళ ప్యాకేజెస్, సాలరీ ప్యాకేజెస్. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వాళ్ళకి అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న VLS ఇంజనీర్ ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి వర్క్ చేయొచ్చు. మీకు యూఎస్కి వెళ్ళి నేను యూఎస్లో వర్క్ చేయాలి అని అంటే మీకు యూఎస్కి డైరెక్ట్గా ఇక్కడి నుంచి అప్లై చేసినా కూడా మీకు ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది 10+ years వచ్చిన తర్వాత. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది. అంటే మనకు ఈ డిమాండ్ అనేది ఓన్లీ ఇండియాలో కాదు, VLS ఇంజనీర్స్ డిమాండ్ అనేది ఇట్స్ వరల్డ్ వైడ్ ఫెనామినా. బికాస్ ప్రతి కంపెనీ కూడా మనం ఆలోచిస్తున్నట్టుగానే సింగపూర్ ఆలోచిస్తుంది, మనం ఆలోచిస్తున్నట్టుగానే బెల్జియం ఆలోచిస్తుంది, జర్మనీ ఆలోచిస్తుంది. దే వాంట్ టు బీ సెల్ఫ్ రిలయంట్ ఇన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు US చిప్స్ యాక్ట్స్ అని ఆల్మోస్ట్ $100 billion యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూరోపియన్ చిప్స్ యాక్ట్స్ అని యూరోప్లో మొత్తం కన్సార్టియం అంతా అగైన్ అనదర్ few hundreds of billions of dollars ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ హోమ్ గ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, హోమ్ గ్రోన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి. సో ఈ మనకు బీటెక్లో నేర్చుకున్న తర్వాత అప్స్కిల్లింగ్ చేసుకుంటే, అప్స్కిల్లింగ్ అంటే అడ్వాన్స్ కోర్సెస్ కానీ ఇలా చేయగలిగితే అప్పుడు ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్లో స్టార్టింగ్ సాలరీస్, మంచి స్టార్టింగ్ సాలరీస్ తోటి వచ్చే మనకు ఛాన్స్ దొరుకుతుంది స్టూడెంట్స్కి. ఇందులో ఒక మాట అండి, ఐ మీన్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, దెబ్బ తగిలితే కానీ ఎవరు నేర్చుకోరు కదా ఈ మాట. ఎందుకంటే COVID-19 వల్ల మనకి కార్ లేట్ అయ్యి ఉండకపోతే 18 months డ్యూరేషన్, చాలా కంట్రీస్ వాళ్ళ చిప్స్ యాక్ట్స్ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఇండియా స్టార్ట్ చేసింది, US స్టార్ట్ చేసింది, ఇంకో జర్మనీ ఏదో స్టార్ట్ చేసింది అంటున్నారు. దీనివల్ల చాలా చాలా జాబ్స్ వస్తాయి. గ్రేట్ కెరియర్ ఫర్ ఆల్ ద VLSI ఇంజనీర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ పాడ్కాస్ట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే VLSIలో చాలా 5-6 రకాలుగా ఉంటుంది అంటారు. వీటన్నిటిలో ఏది బాగుంటుంది? అదే పర్సన్ హూస్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ 23 years ఏది చూస్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది, నాకు ఎక్కువ జీతం వచ్చింది, ఏంటి వాట్స్ యూస్ ఏ ఆన్ దట్? అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే, మనం కార్ తయారు చేసేటప్పుడు ఏది ఇంపార్టెంట్, టైర్లు ఇంపార్టెంటా, స్టీరింగ్ ఇంపార్టెంటా, బాడీ పెయింట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో అన్నీ కలిపితే వచ్చేదే ఒక ప్రోడక్ట్ అండి. సో మనం ఇందాక చెప్పినట్టుగా ఒక చిప్ బయటికి రావాలి అని అంటే, తయారు చేసి రావాలి అని అంటే మనకు రకరకాల డిజైన్ ఇంజనీర్స్, డిఫరెంట్ స్కిల్ సెట్స్ డిజైన్ ఇంజనీర్స్ కావాలి, సాఫ్ట్వేర్ వాళ్ళు కావాలి, ఎంబెడెడ్ ఇంజనీర్స్ కావాలి, లేఅవుట్ ఇంజనీర్స్ కావాలి, ప్రాసెస్ ఇంజనీర్స్ కావాలి, ప్యాకేజింగ్ ఇంజనీర్స్ కావాలి. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఒక చిన్న ప్రోడక్ట్ బయటకు వస్తుంది అనమాట, ఒక చిన్న చిప్ బయటకు వస్తుంది. సో ప్రతి చిప్ డిజైన్ చేయాలి అనుకున్నా కూడా ఈ అన్ని స్కిల్ సెట్స్ కావాలి మనకు, అందరూ కావాలి. సో అందుకని కొన్ని ఏం చేస్తామంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియాలో డిజైన్ ఇంజనీర్స్కి డిమాండ్ ఎక్కువ, అండ్ ఆ కరికులం మనకు సూట్ అవుతుంది. వేరాజ్ మీరు మలేషియాకి అక్కడికి వెళ్ళారంటే ప్యాకేజింగ్ ఇంజనీర్స్, చైనా, మలేషియా, కొరియా ఇదంటే ప్యాకేజింగ్ ఇంజనీర్స్. మొత్తం వరల్డ్స్ మోస్ట్ ఐసీస్ అన్నీ కూడా కొరియా అక్కడ ప్యాకేజ్ అవుతాయి. వాళ్ళకి అది అక్కడ ఇట్ ఈస్ సూటెడ్ దేర్. అంటే వాళ్ళు దే హ్యావ్ దట్ ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్. వాళ్ళు అక్కడ ముందు నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ ఆ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వాళ్ళకి ఆ సప్లై చైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక వేఫర్ ప్యాకేజింగ్కి వచ్చింది అంటే 3 hours అది ప్యాకేజ్ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చేసి మళ్ళీ షిప్ అయిపోతుంది బయట కంట్రీకి అలా. సో ఈ సప్లై చైన్ ఈజ్ అవడం వల్ల ఏంటంటే ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్కి ఒక్కొక్క వే స్పెషలైజ్ అయిపోయాయి అందులో. మనం ఇండియాలో మనకు డిజైన్ ఇంజనీర్స్ మన దగ్గర ఎక్కువ ఉంది. డిజైన్ ఇంజనీర్స్ చాలా ఎక్కువ ఇక్కడ. సో డిజైన్లో కూడా మీకు అనలాగ్ డిజైన్ అంటారు, డిజిటల్ డిజైన్ అంటారు. అంటే డిజిటల్ డిజైన్, అనలాగ్ డిజైన్ రెండు మెయిన్ ఇదనమాట. హై ఫ్రీక్వెన్సీ అనలాగ్ RF అంటే ఇప్పుడు మనం 5G వైర్లెస్ సిగ్నల్స్ కానీ, బ్లూటూత్ కానీ ఇవన్నీ ఇవి డిజైన్ చేసేవన్నీ కూడా RF సిగ్నల్స్, RF డిజైన్స్ అని అంటాం అన్నమాట. సో దాని తర్వాత ఇవన్నిటినీ మనం ఈ చిప్లో ఉన్న తర్వాత హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీరు సాఫ్ట్వేర్లో మీకు కోడ్ పనిచేయకపోతే ఆ సింటాక్స్ చెక్ చేసుకుని మళ్ళీ రీకంపైల్ చేసి మీరు ఆ కోడ్ పాస్ చేస్తారు, రీరన్ చేస్తారు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ చిప్ పనిచేయకపోతే దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రీరన్. ఆ మొత్తం డస్ట్బిన్లో వేసేయడం తీసుకొచ్చి అంటే కొన్ని 100 మంది
సంవత్సరాలు చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్ చేసి వచ్చిన ఒక చిప్ పని చేయకపోతే చాలా పెద్ద నష్టం కంపెనీస్కి, టైం టు మార్కెట్ అంతా పోతుంది. సో అందుకని పీపుల్ కంపెనీస్ ఏంటంటే వెరిఫికేషన్ ఇంజనీర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళక ముందు ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్లో టెస్టింగ్ లాగా, టెస్టర్స్ లాగా ఎగ్జాక్ట్లీ టెస్టర్స్ అంటాం కదా మనం, డెవలపర్స్ కాకపోతే వెరిఫికేషన్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్ సాఫ్ట్వేర్ కాలర్ తీసుకుంటుంది. ఈ వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఏంటంటే ఈ కాంప్లెక్స్ ఇప్పుడు అనలాగ్ డిజైన్, డిజిటల్ డిజైన్, మెమరీస్ అవ్వచ్చు, ఇవన్నిటిని కలిపి దాన్ని ఎలా సిమ్యులేట్ చేసి దాని పర్ఫార్మెన్స్ మీట్ అవుతుందా లేదా అని ఎలా వెరిఫై చేయాలని ఒక చిన్న బగ్ కూడా లేకుండా. హార్డ్వేర్ బగ్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక హార్డ్వేర్ బగ్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ కంపెనీ. సో అది పెద్ద డిఫరెన్స్ అండి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి. వన్ హార్డ్వేర్ బగ్ కెన్ ఫినిష్ ఎ కంపెనీ క్లియర్లీ, వీలెస్ కంపెనీ. సో అందుకని హార్డ్వేర్ బగ్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఆ హార్డ్వేర్ బగ్స్ రాకుండా చూసుకునే దానికోసం అని డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ చాలా మందిని హైర్ చేస్తారు. సో మనకు జాబ్స్లో కూడా చూస్తే, వీఎల్ఎస్ఐ జాబ్స్లో చూసిన వెరిఫికేషన్ ఇంజనీర్స్కి మంచి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫర్ సేమ్ రీజన్, ఒక బగ్ కూడా రాకుండా చూసుకోవాలి అని అంటే, బికాస్ దెర్ ఈస్ నో కరెక్షన్. ఒక ఫిజికల్ కాంపొనెంట్ తయారైన తర్వాత దెర్ ఈస్ నో కరెక్షన్. డెవలపర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, హానెస్ట్ క్వశ్చన్ అని అడిగారు అనుకోండి, లెట్స్ సే నాకు డెవలపర్గా జీతం ఎక్కువ వస్తుందా, క్యూఏ టెస్టర్గా జీతం ఎక్కువ వస్తుందా అంటే ఐ కుడ్ స్లైట్లీ బీ సేయింగ్ డెవలపర్గా మంచి లైఫ్ ఉంటుందిరా బాబు అని. ఎందుకంటే ఐ కుడ్ రీరన్ ద కోడ్, చిన్న సింటాక్స్ చేంజ్ చేసి. బట్ ఐ కాంట్ డూ దట్ ఇన్ ద వీఎల్ఎస్ఐ కదా. సో ఇప్పుడు కోడ్ రాసేవాడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అది టెస్ట్ చేసే వెరిఫికేషన్ ఇంజనీర్కి కూడా దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మీరేమంటారు, ఈ రెండు సేమేనా? సేమ్ అండి, అంతే. ఏది అంటే ఇందులో విఎల్ఎస్ఐ సైడ్లో ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఉండదు. ఓన్లీ ఏంటంటే మీకు కొంత డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, ఒక స్కిల్ సెట్కి ఎక్కువ జాబ్స్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ సప్లై డిమాండ్ సిచ్యువేషన్ అంటే, సో సాలరీస్ కొద్దిగా రిలేటివ్లీ లైట్ ఉండొచ్చు. ఇంకో దాంట్లో తక్కువ జాబ్స్ ఉంటాయి బట్ దే ఆర్ హెవీలీ పెయిడ్, హైలీ పెయిడ్. అలా యూ హ్యావ్ ఎ డైవర్స్ పోర్ట్ఫోలియో ఆఫ్ జాబ్స్ ఉంటాయి మీకు. అనలాగ్ అవ్వచ్చు, డిజిటల్ అవ్వచ్చు, వెరిఫికేషన్ అవ్వచ్చు, లేఅవుట్ ఉంటాం. లేఅవుట్ అంటే కస్టమ్, అది మనకు ఒక్కొక్క టెక్నాలజీ లేయర్ని ప్లేస్ చేసి ఒక ముగ్గులాగా చేస్తాం అనమాట. అది కనెక్ట్ చేయడం, ట్రాన్స్టర్స్ని ఎలా చేయాలని, అది ఇట్స్ అన్ ఆర్ట్. అంటే మనకు హ్యూమన్ లిటరల్లీ పెయింట్ బ్రష్ తోటి స్కెచ్ వేస్తే ఆర్ట్ ఫామ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనమాట ఈ అనలాగ్ లేఅవుట్ అని. అది కస్టమ్ అంటే మనకి కస్టమ్ లేఅవుట్ అని అంటాం అది. సో అవి అయిన తర్వాత మనం ప్యాకేజ్ చేసి వచ్చిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేయాలి. సో ల్యాబ్లో మనం దానికి ఒక అప్లికేషన్ బోర్డ్ తయారు చేసి దానికి స్టిమ్యులస్ ఇచ్చి మనం అనుకున్నట్టుగా అది పనిచేస్తుందా లేదా అక్రాస్ టెంపరేచర్. మనకు స్మార్ట్ ఫోన్ ఎడారిలో పనిచేయాలి, 50 డిగ్రీల్లోనూ పనిచేయాలి, సైబీరియా మౌంటైన్స్ -40లోనూ పనిచేయాలి. సో ప్రతి చిప్ కూడా ఆ ఎంటైర్ ఎక్స్టెండెడ్ టెంపరేచర్కి పనిచేయాలి. అండ్ మనం ఒక చిప్ని ఒక అప్లికేషన్లో పెట్టాము అని అంటే, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో పెట్టిన చిప్ ప్రాబ్లీ ఒక 5 ఏళ్ళు పనిచేస్తే చాలేమో. అదే చిప్ని దాన్ని మీరు కార్లో పెట్టారనుకోండి, మన ఫోన్లో 5 ఏళ్ళకి ఒకసారి మారుస్తాము, కారు 5 ఏళ్ళకి ఒకసారి మార్చాం కదా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. సో అదే చిప్ అప్లికేషన్ మారిపోతాయి. అంటే స్మార్ట్ ఫోన్ నుంచి సేమ్ చిప్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ అన్ ఆటోమొబైల్, దాని లైఫ్ టైం రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే చిప్ శాటిలైట్లో పెడితే, శాటిలైట్ 25 ఏళ్ళు ఉండాలి అంటే, ఒక మీకు రఫాల్ జెట్ అనుకోండి, ఆ జెట్ మీకు ఒక 20 ఏళ్ళు ఉండాలి. ఈ బోయింగ్ ఎయిర్ప్లేన్ 25 ఇయర్స్ దాని లైఫ్ టైం ఉంటుంది. సో సేమ్ చిప్ దాని అప్లికేషన్ మారిపోతే దాని డిజైన్ చేసే విధానం మారిపోతుంది మొత్తం. దాని విధానము, డిజైన్ చేసే విధానము, దాని కాస్ట్, దాని పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. సో ఇవి తెలుసుకొని ఆ డిజైన్ చేయగలగడమే రియల్. అక్కడ మీకు ఆ స్కిల్, ప్రోడక్ట్ కంపెనీలో స్కిల్ తెలిసి వస్తుంది. సో ఐ మీన్ మీకు అనిపించవచ్చు మళ్ళీ క్వశ్చన్ అదే అడగవచ్చు కానీ, బట్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఫర్ ద ఆడియన్స్. ఇఫ్ యూ క్యాన్, మీరు చెప్పారు ఐ కాంట్, ఇది బెటర్ కాదని చెప్పలేను అన్న. యాజ్ ఎ పర్సన్ హూస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 23 years, 1, 2, 3, 4 ర్యాంకులు ఇవ్వగలిగితే ఇచ్చేస్తారా మా ఛానల్లో చూసేవాళ్ళ కోసం? అలా ర్యాంకులు ఇవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే అంటే అదే ఇందాక చెప్పినట్టు మనకు అన్ని స్కిల్ సెట్స్ కలిస్తేనే ఒకటి అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రొఫైల్, ఒక జాబ్ స్కిల్ సెట్కి ఎక్కువ జాబ్స్ ఉండొచ్చు.
అంటే నేను ఆ విధంగా చెప్పగలను, ఆ విధంగా చెప్పగలను. ఇందులో ఇండియాలో వెరిఫికేషన్, ఇప్పుడు డిజైన్ వెరిఫికేషన్ అంటున్నాం కదా, అంటే మనకు క్యూఏ టెస్టింగ్ అనొచ్చు మీరు, వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ ఒకటి, లేఅవుట్ ఒకటి, అన్లాక్ లేఅవుట్. ఇందులో మీకు ఎక్కువ జాబ్స్ ఉంటాయి. వెరిఫికేషన్, లేఅవుట్లో ఎక్కువ జాబ్స్, నంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. రిలేటివ్లీ డిజైన్లో కొంత తక్కువ ఉంటాయి, అంటే దాంతో కంపేర్ చేస్తే. అంటే మీకు ఒక టీంలో ఒక 10 మంది డిజైన్ ఇంజనీర్స్ ఉన్నారు అని అంటే ఒక 20 మంది వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు. అంటే ఎందుకంటే ఆ డిజైన్ చేసిన దాన్ని ఎన్ని రకాలుగా వెరిఫై చేయొచ్చు అనేది అది ఒక మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. సో అందుకని మీకు 10 మంది డిజైన్ ఇంజనీర్స్ ఉన్నారంటే 20-30 మంది వెరిఫికేషన్ ఇంజనీర్ కావాలి. ఫ్యాక్టరీలు వేసుకుని వెళ్ళిపోవడమే. అంటే ఒక అనలాగ్ డిజైన్ ఇంజనీర్ ఉన్నారంటే ఒక 3 లేఅవుట్ ఇంజనీర్లు కావాల్సి వస్తుంది అక్కడ. అంటే వాళ్ళు అంటే ఆ డిజైన్ చేయడం ఈజీ, దాన్ని ఎగ్జాక్ట్గా ఆ టూల్లో ఎలా కనెక్ట్ చేయాలి అవన్నీ చేయడానికి మీకు కావాలి. సో అందుకని నంబర్ ఆఫ్ జాబ్స్, అంటే ఒక స్కిల్ సెట్కి ఏ విఎల్ఎస్ఏలో ఏది ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అని చూస్తే అందులో డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్స్కి, లేఅవుట్ ఇంజనీర్స్కి నంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే డిజైన్ ఇంజనీర్స్ అంటే అనలాగ్ డిజైన్ ఇంజనీర్ కానీ, డిజిటల్ డిజైన్ ఇంజనీర్స్ కానీ, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరికీ దే డిమాండ్ వెరీ వెరీ హై సాలరీస్. ప్యాకేజెస్ ఎక్కువ తీసుకుని, ప్యాకేజెస్ చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే తీసుకునేది వెన్ యూ టేక్ అ రిలేటివ్ థింగ్. సో అలా, బట్ ఎవ్రీ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అది ప్రతిదీ ఇంపార్టెంటే, ఎందుకంటే అన్నీ కలిస్తేనే ఒక చిప్ తయారవుతుంది. సో ఐ మీన్ ఐల్ సే ఇన్ అనదర్ వర్డ్స్ ఏంటంటే అసలు విఎల్ఎస్ఏ ఇంజనీర్కి జీతం ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ. ఇఫ్ యు ఆర్ డిజైన్ ఇంజనీర్ నీకు చాలా ఎక్కువ. యూ కుడ్ పుట్ ఇన్ దోస్ వర్డ్స్ కదా, ఎందుకంటే నాకు ఇదే కావాలి అని చాలామంది అనుకుంటారు, నాకు ఎక్కువ జీతం. అసలు విఎల్ఎస్ఏ ఉద్యోగాలు అంటేనే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాలండి. సో వీ స్పోక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అసలు ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి 3-4 లక్షలకి చెప్తూ ఉంటారు. అండ్ దెర్ ఈస్ ఇస్ మోసార్ ల్యాబ్ విచ్ హ్యావ్ ఫౌండెడ్ బై 2 IITians. అండ్ చాలా ప్యాషన్ తోటి స్టార్ట్ చేశారు కదా, పిల్లలకి ఏమైనా నేర్పిద్దాము అని. అసలు మీరు ఏమి నేర్పిస్తున్నారు, అండ్ వాట్స్ ద అదర్ డిఫరెన్స్ దట్ యు ఆర్ బ్రింగింగ్ అవుట్ టు ద టేబుల్ ఫ్రమ్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్? ఓకే, అంటే మేము స్టార్ట్ చేసిన ఫిలాసఫీ ఇందాక చెప్పాను కదండి, వీ వాంట్ టు పార్ట్నర్ విత్ ప్రీమియర్ ఐఐటీస్. అంటే ఒక ఐఐటీలో చెప్తున్న ఫ్యాకల్టీ వాళ్ళ స్ట్రాంగ్ థియరిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ స్ట్రాంగ్ ప్రాక్టికల్ బ్యాక్గ్రౌండ్ కలిపి ప్రోగ్రామ్ తీసుకురావాలి అనేది, అంటే ఒక అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ తీసుకురావాలి, ఫస్ట్ మోటివేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మేము చేస్తున్నది యూనిక్ అని ఎందుకు అంటాం అని అంటే, మేము స్టార్ట్ చేసే అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీఆర్ పార్ట్నరింగ్ విత్ టాప్ ఐఐటీస్. అండ్ ఐఐటీస్ కూడా మీరు చూస్తే ఐఐటీస్ కూడా జనరలీ ఎవరితో పడితే వాళ్ళతోటి కొలాబరేషన్ అవ్వదండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్ మీట్ అవ్వాలి అంటే దే వాంట్ టు లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ కేపబుల్, హూ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. అంటే లైక్ లెర్నింగ్ సర్జరీ ఫ్రమ్ ఎ సర్జన్. సో అలా, అంటే మనం క్రికెట్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మీకు సింపుల్గా, ఇప్పుడు మనం మీకు క్రికెటింగ్లో ఎంటెక్ చేయాలనుకుంటారు అనుకోండి, మాస్టర్స్ ఇన్ క్రికెటింగ్ చేయాలి. మిమ్మల్ని ఒక బ్లాక్ బోర్డ్ మీద కూర్చోబెట్టేసి, ఇగో ఇది స్పిన్ బౌలింగ్, ఇది బ్యాటింగ్, ఇది బౌలింగ్ అని చెప్పేసి IPL సెలెక్షన్స్కి పంపించేస్తే సెలెక్షన్ అవుతుందంటారు? నో ఛాన్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం కోచింగ్ తీసుకోవాలి, క్రికెట్ కోచింగ్ తీసుకోవాలి అంటే హర్ష భోగ్లే దగ్గర తీసుకుంటామా, రాహుల్ ద్రావిడ్ దగ్గర తీసుకుంటామా? డెఫినెట్లీ ద్రావిడ్. ఎందుకు తీసుకుంటాం ద్రావిడ్ దగ్గర? హి హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్. అంటే హర్ష భోగ్లే దగ్గర క్రికెటింగ్ నాలెడ్జ్ చాలా ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. బట్ రాహుల్ ద్రావిడ్ హ్యాస్ ప్లేడ్ ద క్రికెట్ ఎట్ ద హైయెస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్. ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్, ఆడిన ఆయన, ఆడి గెలిచిన ఆయన. సో రాహుల్ ద్రావిడ్కి మీలో ఏం స్కిల్ ఉంటే మీరు సక్సెస్ అవ్వగలరు అనేది తెలిసిన ఆయన. అందుకని మనం రాహుల్ ద్రావిడ్ దగ్గర ట్రైన్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దీన్నే ఈవెన్ మీరు మెడికల్ ఫీల్డ్లో చూసుకున్నా కూడా, MD ప్రోగ్రామ్ మీరు మెడికల్ ఫీల్డ్లో చూసుకున్నారంటే, ఎందుకు MD చేసిన డాక్టర్స్కి అంత డిమాండ్ ఎందుకు ఉంటుంది అని అంటే, ప్రతి అంటే మెడికల్ కాలేజ్ కూడా ఒక హాస్పిటల్కి అసోసియేట్ అయి ఉంటుంది. అది ఎందుకు కావాలి అని అంటే, మెడికల్ కాలేజ్లో థియరిటికల్ నాలెడ్జ్ వచ్చినా కూడా ఆ హాస్పిటల్లో యాక్చువల్గా ఆ పేషెంట్స్ని చూసి ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉండి ఆ కాంప్లెక్స్ కేసెస్ మనం చూసి అవి హ్యాండిల్ చేయగలిగితే మనం ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకుంటేనే ఒక డాక్టర్ రియల్ డాక్టర్ అవ్వగలరు.
అండ్ అలాంటి డాక్టర్స్కి అందుకని ఆ ఎండి కానీ ఆ స్పెషలైజ్ కానీ అంత డిమాండ్ ఉంటుంది. సో ఈ ఫిలాసఫీ తోటి వీ వెంట్ అహెడ్ అండ్ వీ స్టార్టెడ్ మాజార్ట్ ల్యాబ్ సేయింగ్ మనం వీ వాంటెడ్ టు కమ్ అప్ విత్ అ 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా బీటెక్ చేసి 2 years చేయడం ఒకటి, 5 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ చేయడం ఒకటి. అలా కాకుండా బీటెక్ చేస్తున్న వాళ్ళు యూజువలీ ఫస్ట్ 3 years మీకు కరికులంలో కోర్సెస్ అవన్నీ చేస్తుంటారు. 4th yearలో ఏంటంటే 4 to లాస్ట్ సెమిస్టర్ జనరల్లీ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అండ్ 4-1లో కూడా కోర్సెస్ తక్కువ ఉంటాయి. సో ఆ 4th yearలో ఈ ఉన్న కరికులంతో పాటు మనము ఈ ఎక్స్ట్రాగా ఈ పీజీ డిప్లొమా అనేది మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేయగలిగితే, ఐఐటి నుంచి ఆఫర్ చేయగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ దట్ ఐఐటి బ్రాండ్. ఎందుకంటే మీరు తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, మీరు పిహెచ్డీ చేయాలనుకుని ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఐఐటి అలుమ్నై అని ఒక సర్టిఫికేట్, ఐఐటి పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఉండడం, ఇట్ క్యారీస్ ఇట్స్ ఓన్ వాల్యూ. మనం ఎంత లేదన్నా కూడా ఆ 3 letters దే మ్యాటర్, రైట్? అందుకని సో అలా మీలాగా ఐఐటి కాదు కదా అనుకునే వాళ్ళ కోసమే తయారు చేసిన కోర్సు ఇలా అండి. అంటే వీ వాంట్ టు బ్రింగ్ ఐఐటీస్ క్లోజ్ టు Tier 2 and Tier 3 స్టూడెంట్స్. Tier 3 సిటీస్లో ఉన్న స్టూడెంట్స్కి, ఆ కాలేజెస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఐఐటీస్ని తీసుకురావడం. సో గివింగ్ దెమ్ బెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఐఐటీస్ అనేదే హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మాజార్ట్ ల్యాబ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. సో ఇందులో ఏం చేస్తామంటే, ఇందులో ఒక 2 years ఎంటెక్ కోర్స్ని కంప్రెస్ చేసి ఒక 1 year కోర్స్ లాగా ఆఫర్ చేసి ఎగ్జాక్ట్లీ ఏదైతే వాళ్ళకు ఫౌండేషన్కి ఏ స్కిల్ సెట్స్ అయితే కావాలో, అండ్ ఇప్పుడు స్పెషలైజేషన్ ఇంకొక అంటే ఫస్ట్ సెమిస్టర్ ఫౌండేషన్ అని రన్ చేస్తాం. అంటే 5 ఏదైతే జాబ్స్ చెప్పానో ఎగ్జాక్ట్లీ ఆ జాబ్స్కి సంబంధించిన కోర్సెస్ అవి మాడ్యూల్స్ చెప్తాం అన్నమాట. సో ప్రతి కోర్సు కూడా ఇట్ ఈస్ థియరీ ప్లస్ ప్రాక్టీస్. అంటే యాక్చువల్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది ప్రతి కోర్సులో కూడా. ఇప్పుడు ఈ 5 courses ఫౌండేషన్ అయిన తర్వాత స్పెషలైజేషన్ ఉంటుంది. ఇందా క్రికెటింగ్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని నేర్చుకున్న తర్వాత మన స్ట్రెంగ్త్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. మీరు బ్యాట్స్మెన్ అవ్వాలనుకుంటారు, ఓకే, ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ అవ్వాలనుకుంటే ఆ బ్యాట్స్మెన్ అవ్వడానికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పిచ్ హిట్టర్, ఇలా బ్యాటింగ్లో కూడా రకరకాల బ్యాట్స్మెన్ ఆడేవాళ్ళు వాళ్ళు ఉంటాయి. సో అంటే ఒక ఫీల్డ్లో ఫౌండేషన్, బ్రెడ్త్, స్పెషలైజేషన్, సబ్ స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్లారిటీ ఉండడం అండ్ దెన్ దాని మీద పర్సూ చేయడం మన స్ట్రెంత్ బట్టి. అదే సెకండ్ సెమిస్టర్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తుంది. అంటే మనం నేర్చుకున్న ఈ 5 డొమైన్స్లో, ఈ VLSIలో ఉన్న 5 sub domains ఎందులో అయితే మనం స్ట్రాంగ్గా ఉన్నామో, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనం చేయగలగో బెటర్, అది స్టూడెంట్ చాయిస్ బట్టి వాళ్ళకు ఆ స్పెషలైజేషన్ది ఆఫర్ చేస్తాం మనం. ఆ స్పెషలైజేషన్ ఎందుకు అని అంటే, మనం ఇప్పుడు నౌకరీలో కానీ మనం మాన్సర్ జాబ్స్లోకి వెళ్ళి మన VLSI జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఉండదు మీకు. మీరు చూసేది అనలాగ్ డిజైన్ ఇంజనీర్, డిజిటల్ డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, లేఅవుట్ ఇంజనీర్ అని అంటే బీటెక్ అంటే ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ జాబ్కి కూడా ఒక స్కిల్ సెట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇండస్ట్రీకి. అంటే ఒక దాంట్లో మీరు ఆల్రెడీ స్పెషలైజ్ అయి ఉండాలి, ఒక స్కిల్ సెట్ ఆల్రెడీ ఎంతో కొంత నేర్చుకుని చేసాము అన్న కాన్ఫిడెన్స్ ఉండగలిగి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండస్ట్రీ. అందుకని ఈ స్పెషలైజేషన్ సెమిస్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ స్పెషలైజేషన్లో ఇండస్ట్రీలు జాయిన్ అయిన తర్వాత ఏవైతే ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో అలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని అలాంటి ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ స్పెషలైజేషన్ సెమిస్టర్లో చేయిస్తాను. ఓకే. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే మీరు సివిలో రెజ్యూమ్లో రాసుకోవడానికి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేసినా కూడా క్లియర్గా విత్ ఆల్ దట్ యు హవ్ లర్న్డ్ మీరు ప్రాబబిలిటీ ఆఫ్ క్రాకింగ్ ద జాబ్ ఇంటర్వ్యూ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ కోర్సెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు అడిషనల్గా 2 years స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 4th year కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు బీటెక్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా, ఐఐటి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉంటుంది. యూ విల్ బి ఏబుల్ టు గెట్ దట్. సో దానివల్ల మీ జాబ్ ఆపర్చునిటీ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతాయి. సో అప్స్కిల్లింగ్ ప్లస్ అన్ ఐఐటి బ్రాండ్
ప్లస్ ఆ డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ సెమీ కండక్టర్స్. ఈ ఆపర్చునిటీస్ మీకు దీనివల్ల వస్తాయి. సో ఇట్స్ నాట్ అన్ ఇన్స్టిట్యూట్ బట్ ఇట్స్ మోర్ అ కన్సార్టియం. రెండో విషయం ఏంటి అని అంటే, మనం చెప్పాం కదా రాహుల్ ద్రావిడ్ నుంచి నేర్చుకోవాలి అన్నాం కదా. సో ఈ ఎంటైర్ కోర్స్ వర్క్లో 30% ఆఫ్ ద కోర్స్ వర్క్ ఐఐటి ఫ్యాకల్టీ చెప్తారు. అది కూడా టాప్ ఐఐటి ఫ్యాకల్టీ 30% ఆఫ్ ద కోర్స్ వర్క్ టీచ్ చేస్తారు. 70% ఆఫ్ ద కోర్స్ వర్క్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అంటే రకరకాల కంపెనీస్ నుంచి, మొజార్ట్ ల్యాబ్స్ నుంచి కాదు, వేరే చాలా పెద్ద పెద్ద మల్టీనేషనల్ సెమీకండక్టర్స్ నుంచి ఉన్న వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ మేనేజర్స్, డైరెక్టర్స్, కంపెనీ నేమ్స్. సో ఇవన్నీ అంటే ఏఎండి నుంచి అవ్వచ్చు, లేదంటే మైక్రాన్ నుంచి, ఇలాగా ఏఎంఎస్ అవసరం నుంచి, ఇలాగా రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి. అంటే వాళ్ళకు కూడా ఆ ఫ్యాకల్టీ కూడా ఏంటంటే అంటే మేము వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళకి తెలిసి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పర్టీస్ ఉన్నా కూడా ఒక స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పగలిగే టాలెంట్ ఉన్న వాళ్ళే ఇది వీ వాంట్ టు కీప్ దమ్ యాజ్ అ ఫ్యాకల్టీ. అలాంటి వాళ్ళు దిస్ వుడ్ బి గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ట్రైన్డ్ బై ద విపి ఆఫ్ ఏఎండి, మైక్రాన్, ఇంటెల్, మేబీ అది వస్తుందో లేదని తెలియదు కానీ మీతో ఉన్నారు లేదని, బట్ ఇఫ్ ఐ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మీ, ఇఫ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ బి వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ కదా. అంటే దీస్ ఆర్ అంటే మీరు నేర్చుకునే వాళ్ళు వాళ్ళే హైరింగ్ మేనేజర్స్ వాళ్ళ కంపెనీస్లో. మీరు రేపు ఇంటర్వ్యూ చేసి వెళ్ళాలన్నా కూడా టిపికల్లీ ఈ హైరింగ్ మేనేజర్స్ వాళ్ళు అంటే స్టూడెంట్స్లో ఏవైతే స్కిల్ సెట్ వాళ్ళు కోరుకుంటారో ఆ స్కిల్ సెట్ని వాళ్ళు టీచ్ చేస్తున్నారు ముందర ఈ డిప్లొమా ప్రోగ్రాంలో. సో అది అడ్వాంటేజ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నేను కోర్స్ చేశాను, 1 year కోర్స్ చేశాను లెట్స్ సే, నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పిస్తారా? మీరు అన్నారు హైరింగ్ మేనేజర్స్ వాళ్ళే ఉండొచ్చు అని. అలా కాకుండా మోసార్ట్ ల్యాబ్స్ నుంచి ఏమన్నా జాబ్స్ ఇప్పించే ఛాన్స్ ఉందా? అవునండి. సో ఈ మొత్తం ఈ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్కి మెయిన్ ఫౌండేషనే ప్లేస్మెంట్స్. అంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఈ ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో we give them 100% ప్లేస్మెంట్ సపోర్ట్. 100% ప్లేస్మెంట్ సపోర్ట్. అంటే గ్యారంటీ అని ఎందుకు అనటం లేదు అని అంటే, మనకు ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు. మనం ఐఐటీలో చదువుకుంటాం, ఐఐటీ మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకేమైనా గ్యారంటీ ఇస్తుందండి? ఈవెన్ ఐఐటీ, టాప్ ఐఐటీ కానీ, ఈవెన్ ఎంఐటీ, స్టాన్ఫర్డ్ ఇక్కడ చదివినా కూడా 4 ఏళ్ళు మా యూనివర్సిటీలో చదివితే 4 ఏళ్ళు అయ్యే టైంకి ఈ కంపెనీలో నీకు జాబ్ ఇస్తాను అని గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరే. సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ అప్స్కిల్లింగ్. సో కానీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆ అప్స్కిల్లింగ్తో పాటు మనము అంటే వాళ్ళకి వీ వాంట్ టు బీ మెంటర్స్ లాగా వాళ్ళకి ఉండి టెక్నికల్ స్కిల్స్తో పాటు కెరియర్ కౌన్సిలింగ్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్. ఎందుకంటే ఫైనలీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అన్నా కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మనం చేసిన వర్క్ని ఎదుటి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా ఈ కోర్స్లో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్. అంటే వీటి మీద చాలా ఫోకస్ చేస్తాం ఈ సాఫ్ట్ స్కిల్స్లో కూడా. సో అందుకని ఏంటంటే మీకు ఈ మెంటరింగ్ అండ్ ఈ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అవి ఉంటుందండి. అండ్ సో వీళ్ళు అయిన తర్వాత వీ విల్ నెట్వర్క్, మొజార్ట్ ల్యాబ్స్ నుంచి వీ విల్ నెట్వర్క్ విత్ ఆల్ ద కంపెనీస్ అండ్ వీ విల్ హెల్ప్ స్టూడెంట్స్ టు గెట్ అ ఛాన్స్, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఒక ప్లాట్ఫామ్ కల్పించేది ఉంటుంది. అల్టిమేట్లీ మనం గ్రౌండ్లోకి వెళ్ళాక బ్యాటింగ్ చేయాల్సింది బ్యాట్స్మెన్, కోచ్ కాదు. ఇంటర్వ్యూకి వెళ్ళాక చెప్పాల్సింది ఇంటర్వ్యూ ఇచ్చే అతనే, ట్రైన్ చేసిన అతను కాదు. ఆన్ దోస్ లైన్స్ మనం 4th year వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ద లాస్ట్ ఇయర్ ద ప్లాన్ ఇస్ దట్ అన్నారు. ఓన్లీ 4th year వాళ్ళే జాయిన్ అవ్వచ్చా? లేకపోతే నాకు కెరియర్ గ్యాప్ ఉంది, ఒక 3 years కెరియర్ గ్యాప్ ఉంది, బట్ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు VLSI ఇండస్ట్రీ. నాకు ఇఫ్ ద మోసార్ట్ ల్యాబ్స్ గివ్స్ మీ ఎనీ ఆపర్చునిటీ మనం జాయిన్ అయ్యే ఇది 4th year మినిమం. అంటే 4-1 నుంచి మీరు 4th year అవ్వచ్చు, లేదంటే ఎంటెక్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే బీటెక్ ఈసీ ట్రిప్లీ చేసి ఐటీ జాబ్లో వెళ్ళి, బట్ అంటే యూ స్టిల్ మిస్ యువర్, అంటే మీరు మీ ఈసీ ఈ ట్రిప్లీ బ్యాక్గ్రౌండ్ మిస్ చేస్తూ యూ వాంట్ గెట్ బ్యాక్ టు VLSI కోర్ ఇండస్ట్రీ. అలా అందరికీ దిస్ ఈజ్ ఓపెన్. సార్ ఇంత మాట్లాడాం, ఏంటంటే మోసార్ గురించి చెప్పారు, ఎందుకు పెట్టామని చెప్పారు, పెట్టి ఏం చేద్దామని చెప్తున్నారు, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని చెప్తున్నారు. ఎవరు ఫ్రీగా చేయరు కదా, దేర్ షుడ్ బి సంథింగ్ ఫీ ఉంటుంది. సో వాట్స్ ద ఫీజ్? అండ్ మీకు ఏమన్నా
క్వాలిఫికేషన్ ఉందా ఈ ఫీజు కట్టడానికి, మీరు ఎవరిని పిక్ చేసుకుంటారు అని. ఎందుకంటే వి కాంట్ అప్స్కిల్ ఎవ్రీ వన్ కదా. నగరికి 1,00,000 మంది వచ్చి అన్న నాకు ఉద్యోగం కావాలి అంటే 1,00,000 మంది ఖచ్చితంగా ఇప్పించలేదు. ఎందుకంటే దే వుడ్ బీ ఇన్ డిఫరెంట్ స్కిల్ లెవెల్స్. సో ఎనీ క్రైటీరియా దట్ యూ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు జాయిన్ ఇన్ టు ద మోసాట్, అండ్ అసలు ఫీజు ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐఐటి భువనేశ్వర్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్. సో అండ్ ఈ ఐఐటీస్ నుంచి ఉన్న ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సిమిలర్లీ ఈ డిప్లొమా కూడా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్యాచ్కి నెక్స్ట్ జూలైలో స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అది కండక్ట్ చేస్తాం. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ 4th ఇయర్ నుంచి ఎవరన్నా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. మా వెబ్సైట్లోకి వెళ్ళి, మాసాట్ ల్యాబ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు లాంచ్ ప్యాడ్లో రిజిస్టర్ చేసుకున్నారంటే ఒక ప్రిపరేటరీ మాడ్యూల్ లాగా చేస్తాం అనమాట. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కూడా ఒక ప్రిపరేషన్ మాడ్యూల్ రన్ చేస్తున్నాము. ఆ ప్రిపరేషన్ అది ఎందుకు అని అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు కదా, కొంతమంది బీటెక్ వాళ్ళు ఉంటారు. బీటెక్ వాళ్ళు కూడా రకరకాల కాలేజెస్ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎంటెక్ వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలో వెళ్ళి ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత అయ్యో నేను డిజిటల్ సర్క్యూట్స్ అంటే మర్చిపోయాను, ఆ సర్క్యూట్ థియరీ మర్చిపోయాను నేను ఎలాగా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. సో వాళ్ళ కోసం అందరికీ కూడా ఒక నార్మలైజేషన్ మాడ్యూల్ అంటే ఒక ప్రిపరేషన్ మాడ్యూల్ లాగా రన్ చేస్తాం. దాన్ని లాంచ్ ప్యాడ్ అంటాం. సో అదేంటంటే 3 weeks ఆఫ్ లైవ్ లెక్చర్స్ అండ్ స్పెసిఫిక్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ చేయడానికి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే 2nd ఇయర్ 3rd ఇయర్ బీటెక్లో మనం ఏవైతే నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్స్ని రివైజ్ చేస్తూ ఒక లాంచ్ ప్యాడ్ మాడ్యూల్ రన్ చేస్తాం. సో ఈ లాంచ్ ప్యాడ్ మాడ్యూల్లో ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇట్స్ వన్ టైం థింగ్. అంటే వాళ్ళు బేసిక్ వెరీ మినిమల్ ఫీజ్ అండి, అప్రాక్సిమేట్లీ 3,000 రూపీస్ పే చేసి ఆ 3 weeks ఆఫ్ వీడియో లెక్చర్స్ ప్లస్ లైవ్ అంటే వీడియో లెక్చర్స్తో పాటు లైవ్గా త్రీ వీక్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ క్లాసెస్ ఉంటుంది. సో దట్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కానీ లేదంటే ఎంప్లాయీస్కి కూడా ఈవినింగ్ టైంలో అంటే ఆ ఓవర్లాప్ లేకుండా వాళ్ళకి చూసుకునే అంటే వినే ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం అంతా LMS ప్లాట్ఫామ్లో ఉంటుంది, అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉంటుంది. సో అది ఎనీ టైం మీరు ఆ లెక్చర్స్ని, వీడియో లెక్చర్స్ని, లైవ్ లెక్చర్స్ని కూడా మళ్ళీ రికార్డింగ్స్ అని మళ్ళీ చూసుకోవచ్చు. ఆ మెటీరియల్ అంతా ఉంటుంది. రివైజ్ చేసుకోవడానికి మనం ఏ టైంలో ఉన్నా మన మొబైల్ ఫోన్లో కూడా చూసుకోవచ్చు అవన్నీ కూడా. సో ఈ డిప్లొమా ఎంట్రన్స్ క్లియర్ చేయాలి ఈ డిప్లొమా రావాలి అని అంటే. బట్ ఈ ప్రిపరేటరీ మాడ్యూల్ ద్వారా వెళ్ళడం ద్వారా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఈజీ అవుతుందండి. చాలామంది యూనివర్సిటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మాతో పాటు పార్ట్నర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ యూనివర్సిటీలో 4th ఇయర్స్కి వాళ్ళకు 4th ఇయర్ వాళ్ళు తీసుకునేలాగా ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా ఏదైతే 4 to అంటే లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ ఏదైతే చేస్తారో అవి స్పెషలైజేషన్ సెమిస్టర్లో చేసే ప్రాజెక్ట్ని ఈ బీటెక్ ప్రాజెక్ట్గా చూపించుకునేలాగా యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే అది ఐఐటి కరికులం కాబట్టి. సో అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కంప్లీట్గా దీని ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి అప్స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ వర్క్ బాగా చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది. సో ఇందాక మీరు ఫీజు గురించి అడిగారు. ఫీజ్ అనేది మొత్తం 2 సెమిస్టర్స్ ఉంటాయండి. ఈ 2 సెమిస్టర్స్ 2 సెమిస్టర్లు కలిపి ఈ టోటల్ ఫీజ్ ఈజ్ 6 lakhs ప్లస్ GST. ఓకే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీజ్ అంతా కూడా స్టూడెంట్ కంప్లీట్లీ ఐఐటి భువనేశ్వర్కి పే చేస్తారు. మొత్తం ఫీజ్ పే చేసే అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పేడ్ టు ఐఐటి భువనేశ్వర్. ఐఐటి భువనేశ్వర్ నుంచే వాళ్ళకి ఇన్వాయిసింగ్ అంతా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ టు ద అమౌంట్ టు ద ఫీజ్ దట్ స్టూడెంట్ పేస్. రెండో విషయం ఏంటంటే మామూలుగా ఇప్పుడు 4th ఇయర్లో ఒకవేళ నేనే స్టడీయింగ్ నేను మా పేరెంట్స్ని అడిగి ఈ అప్స్కిల్లింగ్ కోర్స్ చాలా బాగుంది డాడీ, నాకు ఒక 6 lakhs ప్లస్ GST ఒక 7 lakhs దాకా అవుతుంది కట్టండి అని అంటే 6 లక్షలు అంటే అంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సో ఫండమెంటల్లీ మా ఫిలాసఫీ కూడా ఏంటంటే ఈ కాస్ట్ ఎక్కువ ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఫ్యాకల్టీ టీచ్ చేయాలి. వాళ్ళ టైం వీ హ్యావ్ టు వాల్యూ దేర్ టైం. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్చువల్ EDA టూల్స్ ఏవైతే అంటామో వాడే టూల్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ టూల్స్. ప్లస్ ఇది ప్రైమరీలీ అంటే ఆన్లైన్గా ఉన్నా కూడా 1 month వాళ్ళని ఐఐటి భువనేశ్వర్ క్యాంపస్లో ఉంటారు. ఐఐటి భువనేశ్వర్ క్యాంపస్లో వాళ్ళు అంటే 2 weeks ప్రతి సెమిస్టర్లోనూ ఐఐటి భువనేశ్వర్ క్యాంపస్ పిలిచి వాళ్ళని ఐఐటి లైఫ్ ఆ ల్యాబ్స్లో పనిచేయడం, అక్కడ ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, ఈ ఆపర్చునిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దెర్ ఈజ్ అ లైఫ్ లాంగ్ కెరియర్ సపోర్ట్ ఆఫ్టర్ దిస్ కోర్స్. అంటే జాబ్ వచ్చేదాకా మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం అనమాట అంటిల్ దే గెట్ దేర్ జాబ్.
సో ఇప్పుడు సడన్లీ ఒక 7 lakhs కోర్స్ అని అంటే దానికి హౌ కెన్ వి మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి అనే ఒక దాని మీద మేము వీ వర్క్డ్ ఆన్. సో ఇప్పుడు ఐఐటి ప్రోగ్రామ్ అవ్వడం వల్ల బ్యాంక్ లోన్స్ ఆర్ పాసిబుల్, ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ పాసిబుల్. ఇది వేరే ఏ సర్టిఫికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి లేని ఫెసిలిటీ. మామూలు బయట ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ఏదో కోర్స్ చేస్తున్నాను, ఒక 2 లక్షలు 3 లక్షలు అవుతుంది కోర్స్ అంటే బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వవు. ఐఐటి ప్రోగ్రామ్స్కి కాబట్టి బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాయి. సో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనకు హోమ్ లోన్ లాగా, అంటే మీకు స్టూడెంట్స్కి ఐడియా ఉండొచ్చు, ఒక ఇంట్రెస్ట్ ప్రీ ఈఎంఐ పార్ట్ అని అంటాం. అంటే ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుందో దాని తర్వాత ఒక 6 నెలల్లో 1 year అప్పటిదాకా సింపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తారు బ్యాంక్స్కి. దాని తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. సో ఈ 1 yearలో వాళ్ళు అప్స్కిల్ అయిన తర్వాత ఈ బ్యాంక్ లోన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఈ బ్యాంక్ లోన్ తీసుకుని వాళ్లకు జాబ్ వచ్చిన తర్వాత పే చేసుకునే లాంటి ఫెసిలిటీస్ ఉంది. దాన్నే మెరిట్ కమ్ బేస్ స్కాలర్షిప్ అని ఉంటున్నాం. ఇందులో ఏం చేస్తామంటే లోన్ ఎవరైతే లోన్ తీసుకుంటారో, స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో, వాళ్ళ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అంటే ప్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అంతా కూడా, ఆ ఫస్ట్ 18 months వచ్చే కాంపోనెంట్ అంతా కూడా కంప్లీట్లీ మేమే పే చేస్తాం. ఓకే. సో స్టూడెంట్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ పేరెంట్స్ మీద బర్డెన్ ఉండకూడదు అనేది ఫిలాసఫీ క్లియర్లీ. సో స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు అప్స్కిల్ అయ్యి వాళ్లకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ లోన్ని తీర్చుకునే లాంటి ఒక ఆపర్చునిటీ. అండ్ అది కూడా విత్ మినిమం శాలరీ ఆఫ్ 7.5 lakhs per annum. సో వాళ్ళు పే చేసే ఫీజు కన్నా ఎక్కువ శాలరీ రావాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దిస్ సౌండ్స్ వెరీ గ్రేట్ అండి. అండ్ ఎందుకంటే లెట్స్ నేను ఒక 3,000 ఉన్నాయి నా దగ్గర. ఐ హ్యావ్ జస్ట్ గివెన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి ఐ క్వాలిఫైడ్. అంటే నేను డబ్బులు ఏం కట్టకుండా నాకు లోన్ ఉంటుంది అనుకోండి, విచ్ ఈజ్ వెరీ బర్డెన్ టు మీ. బట్ నాకు ఈ ట్రైనింగ్ అయిపోయేసరికి ఐ బి హ్యావింగ్ ద ఈక్వలెంట్ జాబ్ టు పే ఆఫ్ ద లోన్ యాజ్ వెల్. అండ్ అప్పటి వరకు జరిగే ఇంట్రెస్ట్ మొత్తం విల్ బి పేయింగ్ ఆఫ్ బై ద మోజార్ట్ ల్యాబ్స్. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్న కండిషన్స్ అప్లై అంటాం కదా, స్టార్ అని. స్టార్ ఏంటి? స్టార్లు మొత్తం స్టార్లు చెప్పండి. ఆ స్టార్ ఏంటి అని అంటే మేము ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ ఇంట్రెస్ట్ మొత్తం అంతా కూడా మేము పే చేస్తాం. అదే మోజార్ట్ ల్యాబ్స్ విల్ సపోర్ట్. ఓకే. కానీ స్టూడెంట్స్ నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే దే హ్యావ్ టు మెయింటైన్ మినిమం బి గ్రేడ్. అంటే ఒక 75% మార్క్స్ ఆర్ బి గ్రేడ్ మినిమం వాళ్ళు మెయింటైన్ చేస్తే, ఆ యావరేజ్ గ్రేడ్ ఇన్ దట్ సెమిస్టర్ మెయింటైన్ చేస్తే స్పెషలైజేషన్ సెమిస్టర్ అండ్ నెక్స్ట్ సెమిస్టర్ కూడా ఫీజు మేమే పే చేస్తాం. అంటే ఇంట్రెస్ట్ కాంపనెంట్, ప్రీ ఈఎంఐ కాంపనెంట్ మేమే పే చేస్తాం. అంటే ఇది మెరిట్ పే స్కాలర్షిప్ ఎందుకు అంటున్నావు అని అంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను, వాళ్ళు జాబ్ చూపిస్తానన్నారు, ఓకే నేనేం చదవక్కర్లేదు, నాకు జాబ్ వచ్చేదాకా వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు అని అనే రిలాక్స్డ్ యాటిట్యూడ్ లేకుండా అల్టిమేట్లీ అది స్టూడెంట్ వాళ్ళ కెరియర్ అండి. ఇట్ ఈస్ అబౌట్ దేర్ కెరియర్. నేను అనేది లేకపోతే జాయిన్ అవటం బెస్ట్. అందులో నా కెరియర్ నేను కష్టపడాలి, నేను అప్స్కిల్ అవ్వాలి అని ఒక మోటివేషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఎవరైతే స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటారో వాళ్ళకి వీఆర్ దే ఆర్ కంప్లీట్లీ టు హెల్ప్ దెమ్. సో ఈవెన్ ఆ ప్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ లేకుండా మేమే పే చేయడానికి, దానికి వీ హ్యావ్ దట్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. సో అప్పుడు ఏంటంటే గుడ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ లోన్ ద్వారా, ఎడ్యుకేషన్ లోన్ ద్వారా వెళ్తే వాళ్ళకు ఆల్మోస్ట్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేదాకా వాళ్లకు ఇంట్రెస్ట్ అంతా కూడా మేమే పే చేస్తాము. వాళ్ళు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చాక ఇప్పుడు ఆబ్వియస్లీ ద సాలరీస్ విల్ బి అంటే మా డెఫినేషన్ ప్రకారం మినిమం సాలరీ షుడ్ బి 7.5 lakhs per annum. అది మా టార్గెట్ ఎవ్రీ స్టూడెంట్ హూ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో దాని తర్వాత వాళ్ళు దే విల్ పే దేర్ ఈఎంఐస్. సో మంచి సాలరీ మంచి కంపెనీతో స్టార్ట్ చేయడం అనేది ఎవరి కెరియర్ కన్నా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆ గుడ్ సాలరీతో స్టార్ట్ చేయగలిగితే ఎడ్యుకేషన్ లోన్స్ 8-9 years వరకు డ్యూరేషన్ ఉంటాయి. వాళ్ళు హార్డ్లీ 1-2 years తీర్చేసుకోవచ్చు అది. బట్ యు ఆర్ నౌ ఇన్ ఎ గుడ్ సెమీ కండక్టర్ కంపెనీ విత్ ఎ గుడ్ సాలరీ అండ్ ఆల్రెడీ ఒక మంచి ఒక ఫస్ట్ ఎర్లీ కెరియర్ స్టెప్ మంచిగా పడిందంటే తర్వాత కెరియర్ బాగుంటుంది. ఒక చివరి మంచి పదం చెప్పడం మర్చిపోయారు, ఇది గ్రేట్ ఫ్యూచర్. ఐఎమ్ యాడింగ్ దట్ ఫర్ యూ. అండ్ చాలా 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 మాట్లాడామండి. సో what are the final words that you would be giving
టు ఎనీవన్, విఎల్ఎస్ఏలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఐఐటీలోకి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ, ఐఐటీలోకి వద్దాం అనుకుని జాబ్ ఐఐటీ తెచ్చుకోలేదు వాళ్ళకి కానీ, అసలు ఫెయిల్యూర్స్కి మీరు ఇద్దాం అనుకుంటున్న ఫైనల్ వర్డ్స్ ఏంటి? సో ఇది నేను చాలామంది స్టూడెంట్స్కి ఈ ఎగ్జాంపుల్ చెప్పానండి. సో మనిషి కెరియర్లో ఏదో ఒక పాయింట్లో ఎక్సెల్ అవ్వాలి, ఏదో ఒక స్టేజ్లో ఒక ఎక్సలెన్స్ చూపించగలిగి ఉండాలి. అది మీరు ఇప్పుడు మన కెరియర్లో చూస్తే 12th తర్వాత మామూలుగా ఆ ఎంసెట్ రాసేటప్పుడు, లేకపోతే ఐఐటి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ఏదో రాసేటప్పుడు ఆ 10th to 12th కష్టపడి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు వస్తాయంటే అప్పుడు ఒక స్టెప్, ఒక మెట్టు పైకి వెళ్తారు అనమాట. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్ మిమ్మల్ని ఆ మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఒకవేళ ఆ స్టేజ్లో మీరు అనుకున్నది అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే కాలేజ్ జాయిన్ అయ్యారో, ఏదైతే కోర్స్ చేస్తున్నారో అందులో ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, మూక్స్ కోర్సెస్ ఉన్నాయి, అప్స్కిల్లింగ్ కోర్సెస్ ఉన్నాయి. చాలా ఇవి చేసి మనం చదివే ఫీల్డ్లో మనం కష్టపడి అప్స్కిల్లింగ్ చేయగలిగి ఉండాలి. ప్లస్ ఇది అయిన తర్వాత మామూలుగా ఏంటి అని అంటే బీటెక్ చేసిన తర్వాత ఇప్పుడు గేట్ రాయాలి, గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే మంచి ఐఐటీస్లో మళ్ళీ ఎంటెక్ చేయగలిగితే నేను అలా అది ఇంకో ఏంటంటే అగైన్ ఆ టైంలో ఒకవేళ బీటెక్లో అక్కడ మిస్ అయిన ఛాన్స్, దెర్ ఈస్ వన్ మోర్ ఛాన్స్. సో ఎంటెక్ చేస్తూ అక్కడ మనం వీ కెన్ గెట్ ఇన్ టు మంచి ఒక ఐఐటీలో కానీ, మంచి ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ఐటీస్లో కానీ మనకు మాస్టర్స్ చేసి వచ్చిందంటే అది అప్స్కిల్లింగ్ మనకు అది మనకు హెల్ప్ చేస్తుంది కెరియర్లో. ఈ ప్యారలల్ ఈ పాత్లో వేర్ వీ కమ్ ఇన్ ఈజ్ దట్ మీరు ఈ మొత్తం దాంట్లో ఈ బీటెక్ చేసేటప్పుడు కూడా ఇలాంటివి ఏదన్నా చేయాలి అని అనుకుంటే మీకు మొజార్ట్ ల్యాబ్స్ విల్ బీ వన్ మోర్ స్టెప్ దేర్ వేర్ వీ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు అప్స్కిల్. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మోటివేటెడ్, అంటే వాళ్ళు మోటివేటెడ్గా ఉండి వాళ్ళ కెరియర్ గురించి దే ఆర్ సీరియస్ అండ్ కమిటెడ్, దెన్ we are there to help them to get into mainstream semiconductor industry, which is a fantastic career. అంటే నెక్స్ట్ 30 years మీకు లాస్ట్ 30 years సాఫ్ట్వేర్ బూమ్ ఎలా అయిందో నెక్స్ట్ 30 years సెమీకండక్టర్ బూమ్ అలా ఉండబోతుంది. ఇవన్నీ సంకేతాలు, ఇవన్నీ ఫ్యాబ్ స్టార్ట్ అవ్వడము, ఓసాట్స్ అన్నీ కూడా గ్రేట్ సైన్స్. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ వీళ్ళకి అంటే ఇట్స్ గోల్డెన్ ఏజ్. ఇదనే కాదు, ఫ్యాబ్స్ అనే కాదు, స్టార్టప్స్, హార్డ్వేర్ స్టార్టప్స్కి కూడా ఇది చాలా మంచి టైం. సో ఇలాంటి అప్స్కిల్లింగ్ కోర్స్ అంటే ఈ ఎక్స్ట్రా ఈ స్పెషలైజేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయీస్ లాగా కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్టార్టప్ క్రియేటర్స్ లాగా కూడా ఇది ఇట్స్ ఎ గోల్డెన్ టైం. ఎందుకంటే కంట్రీలో అంత అలాంటి మొమెంటమ్ ఉంది ఇప్పుడు ఆ టైంలో. అండ్ స్టూడెంట్స్ షుడ్ యూస్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ ఆపర్చునిటీ విచ్ ఇస్ presented by the wonderful time they are in. They should be using it. Absolutely. సో ఇట్స్ గ్రేట్ పాడ్కాస్ట్ అండి. చాలా మాట్లాడాను, చాలా నేర్చుకున్నాను. థాట్ ఇట్ వుడ్ బి ద సేమ్ విచ్ యూ వుడ్ బి థింకింగ్ యాజ్ మీకు కూడా బాగా అనిపించుండొచ్చేమో. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ టాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఈ ఛానల్ ద్వారా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకునే నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ. సో అది పాడ్కాస్ట్ చూశారు కదా. అసలు వీళ్ళేసే వీళ్ళలోనే కాదు, అసలు మనం జీవితాన్ని కూడా ఏ దృక్పథంతో చూడాలి, స్వయం సమృద్ధిగా మనం ఎలా బతకాలి, నాట్ ఓన్లీ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ బట్ ఇన్ ద యాక్చువల్ లైఫ్ యాజ్ వెల్. అలానే మీరు కూడా కృష్ణకాంత్ అవలు స్టార్ట్ చేసిన మొసాట్ ల్యాబ్స్లో జాయిన్ అయ్యి మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వీఆర్ ప్రొవైడింగ్ యూ ద గూగుల్ లింక్ వేర్ యూ కెన్ రిజిస్టర్. మీరు ఒకసారి రిజిస్టర్ అయితే ద మొసాట్ ల్యాబ్స్ టీమ్ వుడ్ బి రీచింగ్ అవుట్ టు యూ టు ప్రొవైడ్ ఆల్ ద ఫర్దర్ డీటెయిల్స్. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దిస్ వుడ్ బి లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దాట్. దిస్ ఈజ్ విజయ్ బైనం signing off.